చేయాల్సిందిగా బ్రదరు నవి ప్రసాద్ గారు ఆలోచించవచ్చు. దయచేసి అందరం కళ్ళు మూసుకొని మన రెండు చేతులు పైకి చాపి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా యేసయ్యా నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. మరి నాయన తండ్రి యొక్క నీ సన్నిధిలోకి మేమందరం కలిసి ఆయన ఈ రీతిగా రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మరి ప్రభా ఈ దినం నాయన నిన్ను ఆరాధించడానికి స్తుతించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభా. తండ్రి మరి పరిశుద్ధాత్మ దేవా నీ నడిపింపు చేత ప్రభా తండ్రి ముందున్న కార్యక్రమాలన్నీ నడిపించుకొని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి మేమందరం కలిసి ఏక మనసుతో ఏకాత్మతో ఆరాధిస్తున్నాగా ప్రభా నీ బలమైన ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి కార్యక్రమంలోనూ ఆరాధనలో వాక్య ప్రచారంలో ప్రభా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి దేవా నీ పాదాల చెంత ప్రభా నాయన నీ బిడ్డలుగా మేమందరం వచ్చి ప్రభా మాకున్న సమస్యలు బాధలు నాయన నీ పాదాల చెంటి తండ్రి విశ్వాసంతో విడిచిపెట్టుచుండగా ప్రభా తండ్రి అసాధ్యమైంది సాధ్యపరిచే దేవా నీ కార్యములను జరిగించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరాలు ప్రభా రోజులు గడుస్తుండగా నీ కార్యములను ప్రభా ఈ సంఘంలో నూతనపరచుమని ప్రార్థిస్తున్నాం దేవా. తండ్రి ప్రభా నడిపించుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్న దేవా నీ దాసుని ఏడంతల ఆత్మ చేత అభిషేకించి నీ బలమైన ప్రభా నేను మాట చేత మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్న ప్రభా. అయ్యా నీ వాక్కు ప్రభా ఆదరించు వాకు, నీ వాక్కు బలపరచు వాకు, నీ వాక్కు స్వస్థతనిచ్చు ప్రభా. అటువంటి నీ శ్రేష్టమైన మాట చేత మా అందరితో ప్రభా మీరు మాట్లాడి ఆదరించి బలపరచుకొని ప్రార్థిస్తున్న ప్రభా. ఏ బిడ్డ ఏ సమస్యతో వస్తుందో ప్రభా సమస్తమును మీరు ఎరిగిన దేవా నీ యొక్క బిడ్డల్ని ప్రభా నీ యొక్క సమాధానము చేత సంతోషము చేత ఆనందము చేత ప్రభా మీరు తిరిగి పంపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో ఆశ కలిగి మేమందరము వచ్చినాం ప్రభా. తండ్రి నీ యొక్క గొప్ప ఆదరించు మాట కొరకు ఆవర్చగా ప్రభా తండ్రి నీ దాసును అభిషేకించి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా అనేక నూతన ఆత్మలను నడిపించండి ప్రభా. తండ్రి నీ యొక్క సన్నిధిని ప్రభా నీ మందిరం యొక్క ద్వారములు తెరచి అనేక ఆత్మల్ని మీరు నడిపించుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి పరిగెత్తుకుంటూ ప్రభా నీ సన్నిధిలోకి వచ్చలాగిన ప్రతి ఒక్క ప్రభా తండ్రి నీ యొక్క మీరే నిజమైన దేవుడిని తెలుసుకున్నాను ప్రతి ఒక్క ఆత్మ చేత మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి ముందున్న అన్ని కార్యక్రమంలో నీ సన్నిధి తోడుగా ఉంచి నీ నామ మహిమార్థమై జరిపించుకొని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదేవిధంగా మనం కోటి పేర్లో వచ్చినటువంటి మనం పాటలు పాడదామని Yes.
హెచ్చించినది నీ కృప మాత్రమే. నే దీవించినది నీ కృప, ఎదురించినది నీ కృప, హెచ్చించినది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే ఉంటేనే నేనే జీవేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృపయే ఉంటేనే నేనే జీవేనయ్యా. యేసయ్యా. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, ఒంటరిగా నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, ఒంటరిగా నడిచినప్పుడు ఆదుకున్నవారు లేరు. నిశ్చయగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచి కృప, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమునకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమునకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, నీ కృప లేకుంటేనే నేను లేను. నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమి లేనయ్యా. యేసయ్యా. యథార్థమైన
స్తోత్రం స్తోత్రం హల్లెలూయా వందనాలు హల్లెలూయా అవును తండ్రి ప్రభువా రాజా హల్లెలూయా 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 కృపను వచ్చండి కృపను వచ్చండి ప్రభువా ఈ మందిరం చేరే ప్రభు నేను స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు అవును తండ్రి ప్రభువా నీకు స్తోత్రం నాయనా నీకు స్తోత్రం తండ్రి అవును తండ్రి అవును తండ్రి ప్రభువా మాలో ఉన్న ప్రతి ఒక్కరిని చూడడానికి గొప్ప దేవుడు హల్లెలూయా హల్లెలూయా మాకు ఎవరు సహాయం లేకపోతే తండ్రి మీ యొక్క సహాయం నమ్ముచున్నాం తండ్రి ప్రభు తండ్రి మా స్నేహితులు కానీ మా బంధుమిత్రులు కానీ విడిచిపెట్టినా కానీ ప్రభు విడిచిపెట్టే దేవుడు కదా వేసి ప్రభు మేమందరం ప్రభు మీ పాద మీద వచ్చినాం తండ్రి మెచ్చుకుంటాం ప్రభు ఇదిగోనైనా మేము ప్రభు ఉదకాశం మీ ప్రాంతం మోకరిస్తున్నాం తండ్రి ప్రభు ప్రార్థన ప్రభు అంగీకరించి వేసేది మీకు అన్నారు ప్రభు తండ్రి ఇదిగోనైనా మాలో ఉన్న ప్రతి వేద నుంచి విడుదల ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభు తండ్రి ఇదిగో మరొకసారి ప్రభు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు తండ్రి వచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని దీనికి ఆశ్రయించండి అయ్యా వారు ఏ ఇబ్బందులతో వచ్చినారో ఎరుణ దేవుడు తండ్రి ప్రభు తండ్రి వారు ఏ సమస్యలో వచ్చినా ఎరుణ దేవుడు తండ్రి వారి ఇబ్బందుల నుంచి విడుదల ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాం తండ్రి సమస్యల నుంచి విడుదల ఇచ్చిన ప్రభు తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభు దీనికి ఆశ్రయించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అలా ప్రభుత్వమైనా ముఖ్యంగా ప్రభుత్వం కలిసి ప్రభు ఈ మందిరంలో ఉన్న ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆశ్రయించుకొని ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ పని పరిశుద్ధ ఆత్మ కుమ్మరించి మనం ప్రార్థిస్తున్నాం అల్పులము ప్రభా దరిద్రులం తండ్రి ప్రభా ప్రభు ఇదిగోనైనా మరొకసారి ప్రభు ఇదిగోనైనా మాలో ఉన్న ప్రతి వేదన తీసేమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని ఎవరు విడిచిపెట్టినా కానీ ప్రభు తండ్రి నువ్వు విడిచిపెట్టే దేవుడు అనేసి ప్రభా తండ్రి మమ్మల్ని ప్రభా నీ చేతులు చెక్కు ఉన్న దేవుడు ప్రభా తండ్రి ఇదిగోనైనా ముఖ్యంగా ప్రభా తండ్రి ఇదిగోనైనా రాబోచిన వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకున్న ప్రభావాన్ని కూడా క్షేమకరం తొడుగురామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇదిగోనైనా మమ్మల్ని ఎంతమంది విడిచిపెట్టినా కానీ మీరు విడిచిపెట్టి దేవుడు కాదని మేము నమ్ముతున్నాం తండ్రి కూడా కలిసి మరొకసారి ప్రభా ఏమన్నా ప్రతి బిడ్డను ప్రభా ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మేము ఎంతమంది ఆధారపడినా కానీ ప్రభా మీరు అక్కడే దేవుడు ప్రభా మీ మీద ఆధారపడుతున్నాం తండ్రి ప్రభా తండ్రి మా బంధువులైనా కానీ ప్రభా మా స్నేహితులైనా కానీ ప్రభా ఎవరో పట్టించుకోకపోయినా ప్రభా తండ్రి మీరు మమ్మల్ని పట్టించుకుని ప్రభా మాలో ఉన్న సమస్యను విడుదల చేసినాం పొందాలి తండ్రి తండ్రి భార్య పట్టించుకోకపోయినా ప్రభా భర్త కూడా పట్టించుకోకపోయినా ప్రభా మీరు ప్రభా మమ్మల్ని పట్టించుకుని ప్రభా మమ్మల్ని ఇంకా మీ రెక్క చాటును కాచి కాపాడమని మీ ఇస్తున్నారు ప్రభా అలాగే తండ్రి ముఖ్యంగా ప్రభు ఇదిగోనైనా బిడ్డలకు దూరంగా ఉన్నారు ప్రభా వారిని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా తండ్రి ఇదిగోనైనా అనాథైన బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా వారికి తోడుగా ఉండి సహాయం కొన్న ప్రభా వారికి తల్లిదండ్రులు లేకపోయినా ప్రభా మీరే తల్లిగా తండ్రిగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ఇంకా ప్రభా ఇంకా మరొకసారి జ్ఞాపకం వృద్ధులను జ్ఞాపకం ప్రభా వారికి కావాల్సిన శక్తిని బలం దాయిచ్చేయండి వారిని దీవించి ఆశ్రయించింది ప్రభా ఇంకా విధవరాలను జ్ఞాపకం ప్రభా వారికి ఏ సహాయం తోడు లేకపోయినా ప్రభా మీరే తోడుగా నడిపించమని అలాగే ప్రభు ఇదిగోన కలిసి మరొకసారి ప్రభు ఇదిగోన స్త్రీలను యవనస్తులను పురుషులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని కావాల్సింది ప్రతి ఒక్కరిని పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించమని కావాల్సిన అలాగే తిరిగి ఉదయకాల సమయంలో ప్రభు మరొకసారి ప్రభు మీ పాదం మీద మేము మొరపెడుచున్నాం తండ్రి మా మొరను ఆలకించే దేవుడు నమ్ముచున్నాం ప్రభు మా మొరను ఆలకించి మాకు ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా ప్రభు జరగబోతున్న ఆరాధనంతలో తోడు సహాయం ప్రభు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ఇంకా ఈ సంఘాన్ని చేతి వ్యాపిస్తున్నాం ప్రభు ఈ సంఘంలో లోటుపాట్లను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవుడు ఆశ్చర్యకరం మీ స్తోత్రంలో ఉండాలయ్యా ప్రభు ఇదిగోని అనారోగ్యంతో బాధపడుతున్నాం బిడ్డలు కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభు అందరూ కలిసి వారు తాగమని ప్రార్థిస్తున్నాం తండ్రి విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం నామలో విడుదల ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఇంకా ప్రభు ప్రయాణాలు చేయించిన వారు ప్రార్థన చేసిన వారు ప్రయాణంలో కూడా తోడుగా సహాయం పడుతుంది తండ్రి ముఖ్యంగా ప్రభు ఇదిగో ప్రార్థించిన రీతిగా ప్రభు అన్న ప్రసాదం క్షేమకరం తోడుకొచ్చినందుకు మీకు స్తోత్రం ప్రభు వారి ప్రయాణంలో క్షేమకరం తోడుకొచ్చి మా మధ్య నిలబెట్టినందుకు మీకు వందరు ప్రభు ఇప్పుడు ప్రభు ఇదిగోనైనా వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు జ్ఞాపకం చేసుకోండి వారి తండ్రి ఇదిగో ఎంతో మంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారయ్యా వారికి ఉద్యోగాలు దయచేయండి అలాగే ప్రభు ఇదిగోనైనా జీతాలు లేకుండా బాధపడుతుంది జీతాలు దయచేయండి వారు సమృద్ధిగా దయచేయండి అయ్యా ప్రభు ఇదిగోనైనా వారి గుప్పులు అర్పించిన ఆ గుప్పులు తండ్రి ఆ గుప్పుల ద్వారా నీ మందిరానికి అర్పించిన ధన సహాయం బట్టి మీకు వందాలి తండ్రి వారికి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రతిఫలం దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు ఈ సంఘంలో ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దాయిచ్చేయమని అలా ప్రభు ఇంకా జరగబోతున్న ఆరాధన అంతలో మీరు నడిపించమని వాక్యంలోను అలా సాక్ష్యంలో ప్రభు ఇంకా ప్రతి విషయంలో మీ తోడుగా నడిపించమని మా రక్షకుడైన విమోచన యేసుక్రీస్తు వారిని నామమున ప్రార్థించి బ్రతిమాలు వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కీర్తనల గ్రంథము 24వ అధ్యాయం
భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. యెహోవా పర్వతములకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు? వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. వాక్యం చదివినటువంటి బ్రదర్ గారికి ప్రత్యేక వందనాలండి. అదేవిధంగా సాక్ష్యం ఉన్నవారు ఎవరైనా సరే సాక్ష్యం చెప్పాల్సి కూర్చున్నాండి. దేవుడు చేసినటువంటి మేలులు ఈ వారం అంతా దేవుడు మనల్ని కాపాడి కుటుంబంలో ఏ సమస్య అయినా దేవుని కాపాడినందుకు దేవునికి సాక్ష్యం రూపంలో చెప్పాల్సి కూర్చున్నాం. అందరికీ వందలండి. దేవుని నామములో దేవుని కృప వల్ల నేను అనేక సమస్యల్లో ఉన్నాను. మీ అందరికీ తెలిసిన విషయమే. అమ్మగారు దేవుని యందు నిద్రించి ఉన్నారు. అనేక సమస్యల నుంచి దేవుడు మా కుటుంబానికి మాకు ఎంతో ఆరాధన, మీరు చేసిన ప్రార్థనలు మమ్మల్ని ఎంతో ఆదరణగా ఈరోజు మీ అందరిలో ఇలా నిలబెట్టుకుంటే దేవుని కృపలో మేము చాలా బాగున్నామండి. తర్వాత నా ప్రయాణ విషయంలో నేను శ్రమంగా వచ్చేటకు మీరు అందరూ చేసిన ప్రార్థన బట్టి వందలు తెలుసుకున్నాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే అండి, మేము దేవునికి చాలా దూరంగా ఉన్నాము. నా జీవితంలో అనేక పాపాలతో నా జీవితం నిండిపోయినప్పుడు ఈ కొద్ది రోజుల్లో నేను తెలుసుకున్నది ఏంటంటే, నాకు ఈ శేష జీవితం అంతా కూడా దేవునికి అర్పించాలని దేవుడు కృప బట్టి ఈరోజు నేను ఇలాగా మారటానికి నాకున్న దాంట్లో ఏదైనా సరే మా దేవునికి అర్పించుకుంటూ దేవుని పరిచయంలో కొనసాగాలని మీ అందరూ కోరుతున్నానండి. వందనాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అనేక చెప్పినటువంటి సాక్ష్యం అనేక చాలాసార్లు చెప్పారు. నేను లోకరీతిగా ఉన్నాను తమ్ముడు, అటువంటిది నేను ఈలోగా దేవుడిలో చాలా తెలుసుకున్నాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను. నాకు ఎటువంటి ఎంత కష్టమైనా చాలా సులువుగా ఉంటుందని చెప్పారు. అవునండి, దేవుడు ఎదిగితే చాలా సంతోషంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఫ్యామిలీ కూడా మనసు చాలా సంతోషంగా ఉంటుందండి. అదేవిధంగా ఇంకెవరైనా ఉంటే రండి సాక్ష్యం చెప్తానికి. సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ అండి. మన జీవితంలో జరిగిన ప్రతి విషయం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి దేవుని ముందు. ఎందుకంటే మనం ఎలా ఉన్నామంటే మన దేవుడు మనకు చేసిన చాలా గొప్ప సహాయం అండి. మన ఫ్యామిలీని వదులుకుని ఇక్కడ ఉంటున్నాం, మన పిల్లలను వదులుకుని మనల్ని కాపాడుతున్నాడు, మన బిడ్డలను కాపాడుతున్నాడు దేవుడు. దానికోసం మనం ప్రతి దినం దేవుళ్ళు మనం సాక్షి రూపంలో దేవునికి చెప్పుకోవాలండి సంఘంలో. అదేవిధంగా ఎవరు లేకపోతే బ్రదరు వాకింగ్ కొరకు, సాక్ష్యం కొరకు బ్రదరు అనేక ప్రార్థించవచ్చు. దేవునికి స్తోత్రం. మరి చాలా రోజుల తర్వాత దేవుని కృపను బట్టి మళ్ళీ ఈ విధంగా సంఘంలో కూడుకుని మీ అందరితో కూడా రీతిగా దేవుని మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు దయచేసినందుకు ఆయనకి రకమైన స్తోత్రములు. నేను కూడా సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, దేవుడు నా జీవితంలో అనేకమైన మేలు, అనేకమైన అద్భుత కార్యములు చేస్తూనే ఉన్నాడు. మరి మేడం అయితే ఎప్పటి నుంచో సుమారుగా నేను కత్తెరకి 2009 నుంచి అరబోలు ఇంట్లోనే చేస్తున్నాను. బయటికి వెళ్ళాలని ఆశ అయితే మట్టుకు ఉండేది, కానీ అప్పటికి ఆర్థిక పరిస్థితి నాకు అంత మాత్రం ఉండి వెళ్ళాలని డబ్బులు లేక మార్చుకోవటానికి వెళ్ళకపోయేవాడిని. కానీ దేవుని కృపను బట్టి మరి ఈసారి మేడము
పేపర్ మేడం ఇలాగా స్కూల్ అయిపోయింది కదా మేడం, నేను ఇంకా బయటికి వెళ్తాను, మీకు డ్రైవర్ అవసరం లేదు కదా అని అడిగితే సరే అని చెప్పేసి అన్న తర్వాత నేను అప్లికేషన్లు అన్నీ ఫాలో చేసిన తర్వాత మేడం ఏమన్నదంటే ఎన్వైసీ ఇస్తే తర్వాత మళ్ళీ నాకు డ్రైవర్ రావడం సెల్లోని, కాబట్టి పేపర్ మీద సంతకం పెడతానని చెప్పిందండి. కానీ పేపర్ల మీద సంతకం పెడుతూ ఇప్పుడు ప్రాసెస్ చాలా లేట్ అవుతుంది. అది ఎన్వైసీ ఇస్తే సెల్లో, మెత్రాస్లో ఇస్తే వెంటనే అయిపోతుందంట. దానికోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎవరైతే ఈ ప్రాసెస్ చేస్తున్నారో ఆ వ్యక్తి అయితే తమ్ముడు చాలా కష్టంగా ఉండే, దేవుడు చిత్తం అంతానే చెప్పేసి అన్నారు. మీరు తన ప్రార్థనలో ప్రార్థన చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాన్ని దయచేశాడు. ఈ ప్రాసెస్ అంతా అవ్వాలి, ఐడి మారాలి, నా చేతికి రావాలి, మళ్ళీ నేను ఇక్కడ సాక్ష్యం చెప్పుకోవాలి అని ఈ యొక్క సాక్ష్యాన్ని మీరందరూ గుర్తెరిగి ప్రార్థన చేయాలని ఈ సంకల్పం దేవుడు దీవించినాక తలలో వచ్చినట్లయితే సాక్ష్యాల కొరకు అలాగే వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రములు ప్రభువా, దయగల తండ్రి, కృపగల దేవ, ఇదిగో ప్రభువా ఈ ఉదయకాల సమయాన్ని ప్రభువా, ఈ అరుణోదయాన్ని తండ్రి ఇట్టి రీతిగా మేమందరం కూడికిని ప్రభువా నేను మహిమపరుస్తున్నాం, ఘనపరుస్తున్నాం అంటే కేవలం నీ కృపే తండ్రి. మాకంటే ధన్యులు ప్రభువా, డబ్బున్నవారు తండ్రి, ఎంతో మంది అధికారులు ప్రభువా ఈ ధన్యతను కోల్పోయారు తండ్రి. ఇక్కడ ఉన్న మేమే ధన్యులమని ప్రభువా నీ వాక్యం సెలవుస్తుంది తండ్రి. అయ్యా నీకు లెక్కలేని స్తోత్రములయ్యా, స్తుతి అర్పణల తప్ప నువ్వేమీ చెల్లించుకోవట్లేదు ప్రభువా. ఇదిగో తండ్రి ధనాలు ఇదిగో ప్రభు ఆస్తులు కానీ ధనం కానీ మమ్మల్ని కోరుకోవట్లేదు తండ్రి. స్తుతి అర్పణలు చెల్లించమంటున్నావు ప్రభువా. ఇదిగో తండ్రి మేము ధన్యులం ప్రభువా ఇట్టి రీతిగా కూడుకున్నది ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి నీ పిల్లల ప్రభు ఎంతో ప్రయాసపడి వచ్చారు తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి. వారి ఆలోచనలు ఏమున్నాయో ప్రభువా సఫలం చేయండి ప్రభువా. అనేకమైన బాధలు, హింసలు ఈ ప్రభు ఈ భూలోకంలో తండ్రి అన్నిటిని విడిచిపెట్టి ప్రభువా నీ సన్నిధిలో తండ్రి నీ పిల్లలు కూర్చున్నారంటే ప్రభు అది కేవలం నీ కృపే తండ్రి. అయ్యా మేమందరం ఎల్లప్పుడూ తండ్రి నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. ప్రతి క్షణం నీ స్తుతించాలి ప్రభువా. నీ స్తోత్రాలు తండ్రి. ఇంకా ఎవరైతే రాలేదో తండ్రి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభువా. సంఘానికి నడిపించండి తండ్రి. స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి నీ బిడ్డలు అయితే ప్రభువా ఇంతవరకు తండ్రి పాటల్లో మీరు ఉన్నారు తండ్రి, అన్ని విషయాల్లో మీరు ఉన్నారయ్యా, ఆరాధనలో మీరు ఉన్నారు తండ్రి. అయ్యా సాక్ష్యాలు చెప్పి ఉన్నారు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఎవరైతే ప్రభువా సాక్ష్యం చెప్పి ఉన్నారో ప్రభువా ఆ బిడ్డలు తండ్రి ఇదిగో చేసిన మేలుని బట్టి సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రాలయ్యా. వారు ఇంకా ఈ అవసరాలతో ఉన్నారు తండ్రి, వారి అవసరాలు తీర్చిన ప్రభువా. ఇంకా అనేక మంది బిడ్డలు తండ్రి ఈ సంఘంలో లేవనెత్తాలి ప్రభువా. సాక్ష్యాలు చెప్పే బిడ్డలుగా తండ్రి, పాటలు పాడే బిడ్డలుగా, వాక్యం చెప్పే బిడ్డలుగా ఉండాలి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ మెస్సేజ్ ప్రార్థన మందిరాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా నీ సేవకులు తండ్రి ఎవరైతే వాక్యం చెప్పుచున్నారో ప్రభువా ఇదిగో తండ్రి వారికి నోటికి బోరా వింటి ప్రభువా, చెప్పేవారు మీరే ఉండి ప్రభువా తండ్రి. మంచి వాక్యాన్ని ప్రభువా మాకందరికి వినిపింపజేసే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. అయా శ్రద్ధ కలిగి మేము వాక్యం వినాలి తండ్రి. వాక్య ప్రకారంగా జీవించాలి ప్రభువా. వాక్యం ఏమో జీవింపజేస్తుంది తండ్రి. అయ్యా ఇదిగో ప్రభువా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి శ్రద్ధ కలిగి వాక్యాన్ని తండ్రి భద్రపరిచుకునే భాగ్యం దయచే తండ్రి. దుష్టుడు వచ్చే వాక్యాన్ని ఎత్తిపోకుండా తండ్రి వాక్య ప్రకారంగా మా హృదయంలో తండ్రి భద్రపరిచుకునే భాగ్యం దయచేయండి ప్రభువా. మీ కృప మీ కాపుదల దయచేయండి తండ్రి. ఇదిగో తండ్రి ఇంతవరకు నుంచి ప్రభువా కడ వరకు కూడా తండ్రి మీ కృప మీ కాపుదల దయచేసి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా మర్యాదగా జరిపించుకోమని ప్రభువా. ఇదిగో వాక్యంలో మీరుండి తండ్రి మాట్లాడమని తండ్రి క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించుకున్నాం పరమ తండ్రి. హలో ప్రైజ్లో అదేవిధంగా సంఘం కొరకు తర్వాత అయ్యగారు మాట్లాడుకోవచ్చు ప్రకటన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. వాక్యానికి ముందు ప్రోగ్రాంలు కొంతవరకు మనం ముగించుకుందాం. మన మధ్యన సోదరులు మన వరప్రసాద్ గారి సంఘాన్ని ప్రేమించి మన కొరకు కొన్ని స్త్రీల కొరకు ప్రత్యేకంగా ప్రేమతో మరి ముసుగు వేసుకోవడానికి మనకి ఆరాధనలో ముసుగు వేసుకోవడానికి చాలా చక్కని మరి ఏమంటారు చిన్నయ్య
స్కార్ఫ్స్ తీసుకొచ్చారు. ముసుగు వేసుకోవడానికి సంబంధించినటువంటి వాటిని బట్టి ప్రభువు స్తుతిస్తున్నాను. అదేవిధంగా మరి సోదరులు సంఘాన్ని ప్రేమించి మరి అందరికీ కూడా సంఘ యొక్క పరిచయాలు, సంఘం యొక్క మరి అభివృద్ధి కొరకు మరి ఆశించి కొన్ని వాగ్దానాలు మరి ప్రింట్ చేసి తీసుకొచ్చారు. వాటన్నిటిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మరి అదేవిధంగా నూతనంగా కొన్ని బైబిల్స్ కూడా తీసుకొచ్చారు. మరి బైబిల్స్ లేని వారు మరి మాకు తెలియచేయండి, మీ కొరకు బైబిల్స్ ఇవ్వబడుతున్నాయి. నాకు తెలిసి కొంతమందికి బైబిల్ లేవని అర్థమైంది. సోదరి ఏం పేరమ్మా, పద్మ సిస్టర్ గారికి బైబిల్ కావాలి. అదేవిధంగా ఇంకొక తమ్ముడు, మన చంటి తమ్ముడు కూడా కావాలా, చంటి కావాలండి. ఇంకా ఉన్నారు. బైబిల్ మరి నూతనంగా వచ్చాయి, మరి సోదరులు తీసుకొచ్చారు. అదేవిధంగా సంఘానికి 2 బైబిల్ కొత్తగా మరి సుధాకర్ గారు బహుకరించారు. వారిని బట్టి ప్రభుత్వం తీసుకున్నాను. వారి చేతుల మీదుగా బైబిల్స్ వారికి ఇవ్వడం జరుగుతుంది. ఈ సమయంలో తమ్ముడు చంటి మరి అదేవిధంగా చెల్లి పద్మ ముందుకు వచ్చినట్లయితే వారికి బైబిల్ ఇవ్వబడతాయి. సుధాకర్ గారు ముందుకు వచ్చినట్లయితే వారి చేతుల మీదుగా ఈ బైబిల్లో వారు బహుకరించాలని చెప్పేసి ప్రాంతంగా ఆహ్వానిస్తున్నాను. గతంలో మనము తమ్ముడు ప్రభాకర్ గారు మనకి బైబిల్ అందజేశారు. ఈరోజు మరి సుధాకర్ గారు మళ్ళా స్పాన్సర్ చేసి ఇండియా నుంచి రప్పించారు. ఈ బైబిల్ బట్టి ప్రభువు స్తుతిస్తున్నాను. ప్రభు వాక్యం మనలను బలపరిచేది, ప్రభు వాక్యం మనలను జీవింపజేసేది. చప్పుడు కొడదాం అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనికి వెల ఇచ్చి మనము ప్రభు దగ్గర మనం పొందుకుంటున్నాం. దీనికి వెల ఇచ్చి మనము వాక్యం ప్రభు మనకి ఉచితంగా ఇచ్చినప్పుడు కూడా దీనికి మనము ముద్రణ గురించి, లేకుండా కవర్స్ గురించి, ట్రావెల్ ఎక్స్పెన్సెస్ గురించి మనము ఇస్తున్నాం. కాబట్టి ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలని, వాక్యాన్ని అరుదుగా మనము పఠించాలని చెప్పేసి రామతి మేము కోరుతున్నాను. సుధాకర్ గారికి ఈ సమయంలో ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి స్కాఫ్, మనం తెలుగులో ఈ సమయంలో సోదరులు మరి వరప్రసాద్ గారు ముందుకు వచ్చినట్లయితే మరి సహోదరి మండలికి అందరికీ కూడా మరి ఒకే విధంగా ఉండేటువంటి పాస్టర్ గారికి ప్రత్యేకంగా ఇంకో ప్రత్యేక అలా కాకుండా అందరికీ సమానంగా తెల్లని స్కార్ఫ్స్ తీసుకొచ్చినటువంటి సోదరు గారికి మరి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. సోదరుల పేరు చేతుల మీదుగా మరి ఇక స్కార్ఫ్స్ తల్లి గారి జ్ఞాపకార్థం మరి అందరికీ ఇవ్వడానికి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మంచి మనసును బట్టి ప్రభుత్వం స్తుతిస్తూ మరి ఆ కుటుంబానికి మీరు మీ ప్రార్థన అవసరంలో మీ ప్రార్థన సహకారం వారికి అందించాలని చెప్పేసి ప్రార్థనను కోరుతున్నాను. సోదరు ముందుకు వచ్చినట్లయితే అందరికీ కూడా స్కార్ఫ్స్ ఇస్తారు. గమనించండి, చాలా డబ్బులు వెచ్చించి మరి ఇవి తీసుకురావడం జరిగింది. వీటిని వ్యర్థంగా మరి ఇంటి దగ్గర మర్చిపోయో లేకుంటే మీరు వాళ్ళు పెట్టో కాకుండా ఆరాధనలో ఖచ్చితంగా ఇవి వాడడానికి మీరు ప్రయత్నించడం, వీటి కొరకు ప్రత్యేక ప్రార్థన చేయడం. చాలా థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. ఈ సమయంలో పిల్లలు మన అందరికీ కూడా ఒక్కొక్కటి డిస్ట్రిబ్యూట్ చేస్తారు, స్త్రీలందరికీ కూడా. ఈ సమయంలో ప్రకటనలు గమనించండి. మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు అభిమన్యు, వారి యొక్క భార్య సిస్టర్ పేరు సువర్ణ సిస్టర్ గురించి మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. సిస్టర్ గారికి కొంచెం ఇక్కడ హెర్నియా వల్ల ఆపరేషన్ డాక్టర్ గారు చెప్పారంట. దాన్ని బట్టి మరి ప్రభువుని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఖచ్చితంగా బిడ్డను స్వస్థపరచులాగిన ఆపరేషన్ అంతలో కూడా దేవుడు సహాయం చేయలాగిన మీరు అందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. అదేవిధంగా మన మధ్య ఉన్నటువంటి సోదరి అశ్విని మరి స్వరాజ్ దంపతులకు మరి ప్రభువు చేసినట్టు మేలు బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. అదేవిధంగా మనకందరూ తెలిసిన విధంగా చెల్లి అశ్విని యొక్క తండ్రి గారు బాజన్న గారు మరి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉంటున్నారు. మరి ఆ విషయాన్ని బట్టి మనమందరం గతంలో ప్రార్థన చేశాం. ఆ ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఇప్పుడు క్రిటికల్ పరిస్థితుల్లో నాన్నగారికి బాజన్న గారికి మరి భోజనం తినడానికి గొంతు నొప్పి చాలా భయంకరంగా ఉంది. ఆయనకి గొంతు నొప్పి వల్ల మరి నీళ్లు తప్ప వేరేమీ తీసుకునే పరిస్థితి. ఆ గొంతు మరి దేవుడు సరి చేసి మరి అనారోగ్యాన్ని అంతా కూడా ప్రభు తీసివేసి ఆ ట్రీట్మెంట్ అంతా ప్రభు ఉపదేశించగలిగిన మనందరూ కూడా ఆ బిడ్డ కొరకు మీరు ప్రార్థన చేయాలని చెప్పేసి, బాధ్యత గారి కొరకు ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రాంతం మేము కోరుతున్నాను. అదేవిధంగా సంధ్య సిస్టర్ పద్మ సిస్టర్ యొక్క సోదరులు అన్నయ్య రాజేష్ గారు దుబాయ్ ప్రయాణం వెళ్తున్నారు. ఆ ప్రయాణ విషయంలో మరి దేవుడు తోడుగుండాలన్న ఫైనాన్షియల్ గా వరకు ఉన్నటువంటి ఆర్థిక విషయాలన్నింటిలో కూడా ప్రభు వారికి సహాయం చేయాలని మేము ప్రార్థన చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఉద్యోగం లేకుండా చాలా మంది ఉంటున్నారు, వారి కొరకు మీరు ప్రార్థన చేయండి. ముఖ్యంగా తమ్ముడు చంటి
తమ్ముడు సామ్యూల్ రాజు, మరి ఇంకా కొంతమంది స్త్రీలకు కూడా ఉద్యోగాలు లేవు, పనులు లేవు, వారు కూడా మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని చెప్పేసి ప్రార్థన కోరుతున్నాను. మీ ప్రార్థన అవసరాలు, మీకు ఉన్నటువంటి విషయాలన్నీ కూడా అనుకున్నటువంటి వాట్సాప్ గ్రూప్లో మీరు షేర్ చేసినట్లయితే మీ కొరకు ప్రతిరోజు మేము ప్రార్థించడానికి మేము ఇష్టపడుతుంటున్నాం. ప్రతిరోజు మీ కొరకు మా కుటుంబం అంతా చిన్న బిడ్డల నుంచి మా వరకు కూడా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తుంటున్నాం, మిమ్మల్ని ఎత్తుపడుతుంటున్నాం. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి కోరుతున్నాను. ముఖ్యంగా సంఘం కొరకు మనకి ఒక కారు అవసరం అని చెప్పేసి మరి ప్రార్థన చేస్తున్నాం. దయచేసి అనేకులు ముందుకు వచ్చి మరి దాని విషయమై సహాయం చేస్తుంటారు. మీరు కూడా మీ యొక్క సహాయాన్ని అందించాలని, ప్రార్థన సహాయాన్ని మీరు చేయాలని ప్రతిరోజు మరి దాని విషయమే ప్రభు దగ్గర మేము కనిపెడుతుంటున్నాం. దేవుడు ఒక మంచి వాహనాన్ని మనం దయచేయలాగిన మరి అదేవిధంగా వక్రా నుంచి, అదేవిధంగా దూర ప్రాంతమైనటువంటి అల్కోర్ నుంచి చాలా మంది రావడానికి ఇష్టపడుతున్నారు. మరి వాళ్ళందరికీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలంటే మనకు ఒక మంచి వాహనం ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించుకుని ప్రతిరోజు మరి మీ ప్రార్థనలో ఈ విషయాలు ఎత్తుపట్టాలని చెప్పేసి ప్రేమతో కోరుతున్నాను. ఈరోజు నూతనంగా వచ్చిన వారు ఎవరు ఉన్నారా? నూతనంగా వచ్చిన వారు ఎవరు ఉన్నారా? కొత్తగా సంఘానికి వచ్చినటువంటి వారు ఈరోజు బ్రదర్ ఏం పేరు? మీ పేరు చంద్రం గారు. ఒకసారి లేచి నిలబడండి. సోదరులు చంద్రం గారు ఈరోజు సంఘానికి కొత్తగా వచ్చారు. ఇండస్ట్రియల్ ఏరియా నుంచి తమ్ముడు రాజకుమార్ గారు నడిపించారు. ప్రభువుని వారు స్తుతిస్తుంటున్నాను. ఈరోజు ఈ విధంగా కొంతమంది కొత్త వారిని నడిపించడం వల్ల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తుంటున్నట్టుగా. హల్లెలూయా. కొత్త వారిని మీరు ఆహ్వానించండి, వారి కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మీ సాక్ష్యాన్ని బట్టి, మీరు చెప్పేటువంటి మాటలను బట్టి వారు పురుకొల్పబడి వారు ఉన్న స్థితిలోంచి ప్రభుత్వానికి నడిపించబడడం అనేది చాలా గొప్ప కార్యం. హల్లెలూయా. ఈ సమయంలో చంద్ర గారి గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా చెప్పబడినటువంటి సాక్ష్యాల గురించి, లేకుంటే మరి ప్రార్థన అవసరం గురించి అందరూ ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని తీసుకోవచ్చున్నాం. ఒక్క నిమిషం మీరు అందరూ లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం మీరు అందరూ లేచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మీకు ఇవ్వబడినటువంటి వాగ్దానాలు దయచేసి ఇవి అర్థం ఎక్కడ పెట్టవద్దు. మీరు వాక్యం సెలవుస్తుంది. వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము మన యొక్క ఇంటి ద్వారబంధం మీద, లేకుంటే మన కన్ను చూపు ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనము ఆ యొక్క వాక్యాన్ని భద్రం చేసుకుని ప్రతిరోజు ఒక వాక్యాన్ని ధ్యానించాలి. ఈ స్టిక్కర్గా ఉన్నటువంటి వాక్యాన్ని సంఘం నుంచి మీకు ఇస్తున్నాం కాబట్టి వీటిని మీరు భద్రంగా మీ యొక్క స్థలంలో, మీ యొక్క ఇంట్లో, లేకుంటే ఒక కబోర్డ్కో, లేకుంటే ఒక డోర్ దగ్గర మీరు రోజు చూసేటువంటి స్థలానికి దగ్గరగా ఆ వాక్యాన్ని మీరు పెట్టుకోవడం వల్ల, ఆ వాక్యాన్ని ధ్యానించడం వల్ల ఆ వాక్యం మీ హృదయంలో కార్యం చేస్తుంది. ఈ విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి ప్రాంతంతో కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణమవుతున్న మా ప్రియ పరలోక తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నీ కుమారుడు మా ప్రభువుని యేసుక్రీస్తు నామములో నీ కృపా సన్నిధికి రావడానికి మాకు ఇచ్చినటువంటి ధైర్యాన్ని బట్టి, మాకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన. గతంలో మేము ప్రార్థించిన రీతిగా మా తండ్రి నాయన సోదరులు బాజన్న గారికి ప్రభు మీరు కృపను అనుగ్రహించి నాయన యొక్క ట్రీట్మెంట్ అందుకు ప్రభు మీరు చేసినటువంటి మేలుకై ఉపకారంగా నీకు వందనాలు నాయన. ఇదిగో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి నాయన. ఆయన మీరు ముట్టండి, సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. ఇదిగో ప్రభు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం నా యొక్క వేదన తీసివేసి మా ప్రభు నాయన యొక్క ఆహారం తీసుకోవడానికి మా తండ్రి, భోజనం చేయడానికి మా ప్రభు నీ కృపను అనుగ్రహించండి. శక్తిని, మనోధైర్యాన్ని, బలమును మీరు దయచేయండి. నీకు వందనాలు. ఉదయకాల సమయంలో సంఘంగా మేము అందరూ ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి దయగల ప్రభు. ప్రతి అనారోగ్యాన్ని మా తండ్రి, ప్రతి బలహీనతను మా ప్రభు, ప్రతి ఉన్నటువంటి గొంతు నొప్పిని మా తండ్రి యేసు నామములో కొట్టివేస్తున్నాము. సంఘంగా మేము ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నువ్వు వాగ్దానం చేస్తున్నావు మా ప్రభు. పాతాళపు ద్వారములు మా తండ్రి నాయన సంఘం ఎదుట నిలవజాలని చెప్పినావు మా తండ్రి. ప్రార్థిస్తున్నాం. సహాయం దయచేయండి. ప్రతి విధమైన అనారోగ్యాన్ని మా ప్రభు, ప్రతి విధమైన మా తండ్రి మంత్రశక్తులను మా తండ్రి, ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను మా ప్రభు. కృపను అనుగ్రహించి మీరు విడుదల దయచేయండి తండ్రి. స్తోత్రాలు. కృప చూపించబోతే నా కుటుంబాన్ని మీరు రక్షించండి. నీకు వందనాలు నాయన. రక్షణ లేని వారికి రక్షణ మీద దయచేయండి నాయన. మారు మనసు లేని వారికి మారు మనసు మీద దయచేయండి తండ్రి. నాయన మా ప్రియ సహోదరి మా తండ్రి సువర్ణ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి. విడుదల దయచేసి మా ప్రభు. మనిషి మా తండ్రి నాయన నాయన ఆరోగ్యం కలిగి మా ప్రభు కుటుంబాన్ని మా తండ్రి చూసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన ఆపరేషన్ విషయంలో ప్రభు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎక్కడ మీరు సిద్ధపరిచినారు మా ప్రభు, మీరే సహాయం దయచేసి నడిపించండి ప్రభు. నీకు స్తోత్రాలు. కృప చూపించబోతుంది. ప్రతి విధమైన ఆర్థిక విషయాలు మీరు సహాయం దయచేయండి. కట్టబడుచున్న ఇల్లు విషయంలో మీరు కృపను అనుగ్రహించడానికి వందనాలు. కృప చూపించడానికి స్తోత్రాలు ప్రభు. రాజేష్ ప్రభు నిజంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. క్షేమంగా దుబాయ్ రావడానికి మా ప్రభు, అదేవిధంగా మొత్తం నాకు పనులు మొత్తం స్థిరపడడానికి మీరు సహాయం దయచేయండి. కుటుంబం కొరకు కనిపెట్టడానికి మా ప్రభు, నీ సందులో మొత్తం భయభక్తులు కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ఇక ప్రభు నూతనంగా ఈ గృహాలు కట్టించుకున్నటువంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటాను. శ్రీని గారు మీరు జ్ఞాపకం చేసుకోండి. అవిని మీరు జ్ఞాపకం చేసుకుంటాను. నీకు వందనాలు. ఇంకెంత
ఎంతమంది అయితే మా ప్రభువైనా నూతనమైనటువంటి గృహాలు కట్టుకుంటున్నారు వారికి మీరు సహాయం దయచేయండి. క్షేమంగా మా తండ్రి మా మధ్యకి మీరు నడిపించిన బిడ్డను బట్టి నీకు వందనాలు మా ప్రభు. వరప్రసాద్ గారిని బట్టి నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రాణమంతులు మీరు తోడు ఉన్నారు, నీకు వందనాలు మా ప్రభు. సంఘాన్ని ప్రేమించి మా తండ్రి వారు చేసిన ప్రతి కార్యం మీరు చూస్తున్నారు మా తండ్రి. నాయన దీవించండి, ఆశీర్వదించండి. ఆ కుటుంబాన్ని బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి మా ప్రభు. నీ కాపుదల వల్ల దయచేసి మీరు మహిమ పొందండి. నీకు వందనాలు విషయాలన్నీ మా ప్రభు. నాయన సంఘం కొరకు మా ప్రభు కార్య విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక మంచి వాహనాన్ని దయచేయండి. సహాయం దయచేయండి. దాసుడు ఇప్పుడు నిలబడుచుండగా మా ప్రభు నీ వాక్యం చేత మమ్మల్ని మాతో మాట్లాడండి నాయన. బలపరచండి, స్థిరపరచండి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. అందరూ కూర్చుందాం. సమయంలో వాక్యాన్ని సమయం దయచేసి సోదరులు ముందుకు వచ్చినట్లయితే మరి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. తమ్ముడు రాజ్ కుమార్కి ఈ యొక్క సమయాన్ని అనుగ్రహిస్తున్నాను. కూడొచ్చిన మీ అందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో శుభ శుక్రవారం వారికి సంబంధమైనటువంటి శుభాలను తెలియజేస్తున్నాను. దేవుడు ఎంతగానో గడిచిన వారం నుంచి ఈ వారం వరకు తన బలిష్టమైన రెక్కల చాటున కాచి యొక్క మంచి శుక్రవారం మనం అందరం కూడి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా అన్నయ్య పాస్టర్ గారికి, వాళ్ళ పాస్టర్ గారికి, అలాగే ఇండియా నుంచి వచ్చినటువంటి వరప్రసాద్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము యూత్ మీటింగ్ కదండి. అంటే యవనస్తులు కొడుక, యవనస్తులు ఎవరు లేరు ఇక్కడ, అందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఒక 5-10 మంది మాత్రమే యవనస్తులు ఉన్నారు, మిగతా వాళ్ళందరూ పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. అంటే 2 బేస్ చేసుకుని నేను మాట్లాడతాను ఈరోజు. అటు యవనస్తులకి ఇటు పెళ్ళైన వాళ్ళకి కూడా నేను బేస్ చేసుకుని మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క నీటి కాలంలో కనుక మనం చూసినట్లయితే యవన బిడ్డలు ఏ విధంగా ఉన్నారండి? చాలా ఎలా ఉన్నారు? చాలా రొట్టెలు అంటే ఒక నానా విధమైనటువంటి విధంగా జీవిస్తుంది. మనకి ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వచ్చిందంటే ఎలా ఉంటుంది పరిస్థితి? కొత్త సంవత్సరమే వాళ్ళు మంచిగా విధమైనటువంటి వ్యవహారాలను చేస్తున్నారు. అనుకుంటారా? మన వాక్య దానాన్ని మనం కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైనటువంటి తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక, ఇది అందరికీ తెలిసిన వాక్యమే, అందరికీ తెలియనటువంటి వాక్యం కాదు. అపోస్తుడైనటువంటి తిమోతి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుంచి 16వ వచనం వరకు ఎవరైనా చదివి వినిపించవచ్చు. ఈ యవ్వనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసన మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు ఆస్తి నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున మీకు అనుగ్రహింపబడిన మీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకుము. మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటి యందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీ విలాగున చేసినున్నను నీ బోధ వినివారిని రక్షించుకొందువు. చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 4వ అధ్యాయం మొత్తం కూడా కొన్ని విషయాలతో కూడబడి ఉంది. బయట జరుగుతున్నటువంటి పరిస్థితులు కూర్చున్నటువంటి వాక్యము ఈ యొక్క అధ్యాయంలో మనం గమనించవచ్చు. అసలే ఈ వాక్యాన్ని కనుక ఉద్దేశం ఏంటంటే, మరి ముఖ్యంగా అబద్ధ బోధన కూర్చున్నటువంటి
సత్యాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? పౌలు గారు తిమోతికి చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అబద్ధ బోధ అంటే ఏంటి? అసలు అబద్ధ బోధనకు వచ్చినటువంటి సత్యాలు మనం ఏ విధంగా మనము గ్రహించగలుగుతున్నాం అంటే, అబద్ధ బోధ అంటే దేవుడు లేడు, దేవుడు అసలే పుట్టనే లేదు. చాలామంది మనం యూట్యూబ్లో అట్లలో ఇట్లో మనం చూస్తుంటాం. 25 యేసుక్రీస్తు ప్రభువు 25నే పుట్టాడా, 25 పుడితే కనుక నా రుజువు చూపించండి అని చాలామంది ఏమంటున్నారంటే అసత్యమైనటువంటి మాటలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇక్కడ యవనస్తులు కూర్చున్నటువంటి మాటలు 5 విషయాలు ఇక్కడ మనం గమనించవచ్చు. దేవుడు పౌలు గారు తిమోతికి ఆజ్ఞాపిస్తూ మాట్లాడుతూ ఏమంటాడంటే, ఈ సంగతులను నీకు ఆజ్ఞాపించి బోధించుచు నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయక మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా మరి ఏ విధంగా మన యొక్క జీవితం ఉంటుంది. మనము మందిరంలో ఉన్నంతసేపు ఒకలాగా మనము జీవిస్తాము కదా. మనము అడుగు బయట పెట్టిన వెంటనే ఒక విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్న పెట్టాలి. అందుకనే పౌలు గారు చాలా చక్కగా ఈ విషయాలు అక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవరిని బట్టి ఎవడో నిన్ను తృణీకరింపనీయక. చాలా మంది ఏమంట తల్లిదండ్రులకు అయిష్టంగా జీవించేవారు ఉన్నారు. నేను ఒక సంఘటన మీతో జ్ఞాపకం చేసుకోవాలని ఆశ కలిగి ఉన్నా. తెలంగాణ ప్రాంతంలో ఒక డాక్టర్ గారు ఉన్నారు. ఆ డాక్టర్ గారు మంచి పొజిషన్, సింగరేణి. అన్నకు తెలుసు, నవ్యప్రసాద్ గారికి తెలుసు. సింగరేణి అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ మంచి జీతం అనమాట. ఒక్కొక్కరికి 1,50,000 2 లక్షల జీతం అలాగ ఉంటుంది. అయితే తల్లి గారికి కొంచెం అనారోగ్యమైనప్పుడు తల్లిగారు కుమారుడు దగ్గరికి వెళ్ళింది. కుమారుడు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆ తల్లి అక్కడ కూర్చుంది, ఒక సోఫా సెట్లో పక్కన కూర్చుంది. కుమారుడు ఫ్రెండ్స్ వచ్చారు. ఫ్రెండ్స్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో సంభాషణ చేస్తున్నారు. ఫ్రెండ్స్ అడిగాడు అనమాట, ఎవరయ్యా ఈవిడి అని అంటే, తల్లి అని చెప్తారా ఏమని చెప్తారు? ఓ మాట చెప్పండి. అమ్మగారని చెప్తారు కదా. ఆయన ఏమన్నాడు తెలుసా? నా పని మనిషి అని. ఆ తల్లి ఎంత కృంగిపోయిందో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకనే ఎవరిని బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయక మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మన ఏ విధంగా ఉండాలి? ఈ లోక జీవితము మనం కొద్ది కాలమే మనం జీవించేది లోక జీవితం. తర్వాత ఎక్కడ ఉంటాం మనము తెలియదు. మన రక్షణ పొందితే పరలోక రాజ్యాన్ని మనము చేరుకోగలుగుతాం. అందుకని చాలామంది రక్షణ తీసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారా? ఏమంటారండి? రక్షణ పొందితేనే పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి స్థానాన్ని ఇస్తాడా అని చాలామంది ఏమంటారంట, ఎటకారమైన మాటలు మాట్లాడతారు కదండి. దేవుడు నిజముగా అంగీకరించినప్పుడు, దేవుని నిజముగా సొంత రక్షకుడిని అంగీకరించినప్పుడు అప్పుడే మనకు పరలోక రాజ్యము చేరగలుగుతుంది అనుకుంటున్నాం. అందుకనే ఇక్కడ మన మాట సరిగా ఉండాలి. చాలామంది నానా విధమైన మాటలు మాట్లాడతారు కదండి. బయట సమాజం చూసినట్లయితే వాళ్ళ ఇష్టం ఏదైనా మాట్లాడతారు. నువ్వెవడరా నన్ను బయట మన రాజకీయాలు చూస్తుంటాం కదా, ఎదురు బదులు. అధికారం ఉన్న వాళ్ళు ఒకలాగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతారు. చూసినట్లయితే వాళ్ళకి నువ్వేంటంటే నువ్వెంత అది కాదు. నిజముగా మన దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు మన మాట ఏదైనా సరిగా ఉంచుకోవాలి అనుకుంటా. నేను దీన్ని తీసుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, అంటే మనకి యవనస్తులకు పనిచేస్తుంది, అలాగే మన పెళ్ళైన వారికి కూడా పనిచేస్తుంది అనుకుంటారు. అందుకనే అపోస్తలుడైన పౌలు యొక్క అధ్యాయం అంతా కూడా చూసినట్లయితే అధ్యాయం అంతా కూడా అబద్ధం బోధించినటువంటి సత్యాలను ఇక్కడ మనం జ్ఞాపకం చేస్తున్నట్టు చూస్తున్నాం అనుకుంటారా. ఇక్కడ మనం చూసినట్లయితే
11వ వచనం నుంచి 16వ వచనం వరకు అంతా కూడా విశ్వాసులకి ఏ విధంగా మనం మాదిరిగా ఉండాలి, అలాగే యవ్వనములో మన యొక్క నడవడిక ఏ విధంగా ఉండాలి అనే దానిని ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. అందుకనే 13వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా. ఎవరు బోధిస్తున్నారు మాటలు? పౌలు గారు తిమోతికి బోధించినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డ. అందుకని నేను వచ్చే వరకు బోధించుట యందును, ఎలాగా హెచ్చరించుట యందును చదువుట యందును జాగ్రత్తగా ఉండాలి. మనము యవన కాలంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా జీవించాలి? పాస్టర్ గారు ఇప్పుడు చెప్తుంటారు కదా, యవనంలో ఉన్నప్పుడు మనము ఏం చేయాలంట? దేవుణ్ణి పట్టుకోవాలి. మనము యవన కాలం దాటిన తర్వాత దేవుణ్ణి అంగీకరించాలంటే మన వల్ల అవదు. ఎప్పుడైతే ఒక మొక్క నీళ్ళు వేసి ఎప్పుడైతే మనం పెంచుతున్నామో, ఆ పెద్ద అయినప్పటికీ అది వృక్షాన్ని ఫలాలని ఇస్తుంది. అదే నీరు పోయకుండా మనం చంపేస్తే పెద్ద అయిన తర్వాత మన ఫలాలు ఇవ్వదు. అదేవిధంగా మన యొక్క స్థిరమైన జీవితాన్ని మనం ఏం చేయాలంటే దేవునికి అప్పగించాలి. దేవుడికి ఎప్పుడైతే మనం అప్పగిస్తామో, దేవుడు మనం అనుకున్నటువంటి కార్యాలను తప్పనిసరిగా సఫలపరుస్తారు దేవుని బిడ్డారా. అందుకని ఇక్కడ తిమోతి గారు చెప్తున్నారు కదా, నేను వచ్చే వరకు చదువుట యందును హెచ్చరించుట యందును బోధించుట యందును జాగ్రత్తగా నుండుము. దేవుని బిడ్డారా, యవన కాలం ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన యొక్క నడవడిక ఏ విధంగా ఉంది? మన ప్రవర్తన ఏ విధంగా ఉంది? మన మాట ఏ విధంగా ఉంది? మన విశ్వాసము ఏ విధంగా ఉంది? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రేమించడం అంటే ఈ లోకమైన ప్రేమ కాదు దేవుని బిడ్డ. ఈ లోకమైనటువంటి ప్రేమ కాదు. ఈ లోక పరిస్థితులు ఉన్నటువంటి అంటే ఒక అబ్బాయి ప్రేమించుకునేటువంటి ప్రేమ కాదు. మనం ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి దేవుని బిడ్డ. అందుకని ఇందాక పిల్లలు చాలా చక్కని పాట పాడారు, ఆరాధన సాంగ్ కదా. ఒంటరిగా ఏడ్చినప్పుడు నన్ను ఓదార్చువారు ఎవరు లేరు. మనం ఒంటరిగా ఏడుస్తున్నప్పుడు మన బంధుమిత్రులు రారు. మనం బాధపడుతున్నాడు, మన బంధుమిత్రులు రారు. కానీ మన తోడుగా ఎవరు వస్తారంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే వస్తారు. మనము ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా మన బంధుమిత్రులు రారు. నువ్వు నాశనం ఏమైతే నాశనం ఏమంటారు, కానీ మన తోడుగా ఎవరు రాలేదు బిడ్డలు. మనం చూసారే కదా సమాజంలో ఎలా ఉంది పరిస్థితి. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు కోల్పోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి బిడ్డలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది బయట. ఎవరన్నా తోడుగా రమ్మంటే ఎవరు రావట్లేదు దేవుని బిడ్డ. ఎవరు నాకు సహాయం చేయమంటే ఎవరు చేయట్లేదు. మనకి ఎవరు సహాయం చేస్తారంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే సహాయానికి తోడుకుంటాడు దేవుని బిడ్డ. మన ప్రవక్తను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము అసామిస్య ప్రవక్తను జీవించడం కాదు, దేవుని అంగీకరించినప్పుడు మన మీద ఒక ప్రవక్తన కలిగి ఉండాలి. అంగీకరించే ముందు ఇప్పుడు మనం అంతా టోటల్గా చేంజ్ అయిపోవాలి. ఎలాగా? మొదటిగా జీవించింది జీవితం వేరు, దేవుడికి సొంత రక్షకుడిగా అంగీకరించిన జీవితము చేరుకున్నప్పుడు ఆ జీవితము అన్ని విడిచిపెట్టారు. మన ప్రవక్తలలో చాలా జాగ్రత్తగా ఉంటుంది దేవుని బిడ్డ. చాలా మంది ప్రవక్తిస్తారు కదా, చాలా మంది ఎలా ఉన్నారంటే బయట నువ్వేంటంటే నువ్వెంత అన్నట్టు ఉన్నారా లేదండి? నువ్వెంత అంటే నేనెంత, నువ్వెంత చూసుకుంటావో నేనంతా చూసుకున్నట్టు ఉంటుంది దేవుని బిడ్డ. మనము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు మన ప్రవక్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసం కూడా మరి ముఖ్యంగా మనం ఏం చేయాలంట? విశ్వాసంలో మనము జాగ్రత్త. ఇచ్చిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము
9వ వచనం నుంచి 11వ వచనాన్ని ఎవరైనా చదివించవలసిందిగా. యవనస్తులను దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. చాలా ఉంటారా. ఇక్కడ కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యవనస్తులు దేవుని చేత తమ నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకునుట చేతనే కదా. యవన కాలం ఉన్నప్పుడు మనం దేని చేత మనం శుద్ధిపరచుకుంటున్నాం. యవనం కాలం ఉన్నప్పుడు మనం దేని చేత మనం అభివృద్ధి పొందగలుగుతున్నాం. దేని చేత అంటే మనం ముఖ్యంగా మనం ఏం చేయాలంటే వాక్యమును బట్టి కదా మనం జాగ్రత్తగా చూసుకున్నట్టు చేత కదా. దీన్ని మించింది ఈ ప్రపంచంలో ఏది లేదండి. తెలుసా మీకు ఆ విషయం? దీన్ని మించింది సత్యవాక్యం దేవుని పెట్టారు. ఇది మనము చాలా మంది యూట్యూబ్లో ఇట్లో మనం చూస్తుంటాం. ఎంతమంది దేవుడు లేడు, దేవుడు పుట్టలేదు, అసలు దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాలేదు అని చాలా మంది ఏం చేస్తారంట, నానా విధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు దేవుడు. మనము దేని చేత మనం నడతను శుద్ధి చేసుకోవాలంటే దేవుని వాక్యమును బట్టే మనము శుద్ధి చేయబడతాం. అంటే ప్రతి శుక్రవారం ప్రార్థనకు చేసినట్టు శుద్ధి చేయబడడం కదా. మనం ప్రార్థనకి వెళ్ళిపోతున్నాను కదా, ప్రార్థనకి వెళ్ళిపోతే దేవుడు నన్ను శుద్ధిపరిచేస్తాడు, ప్రార్థనకి వెళ్ళిపోతే నేను పాటలు పాడితే దేవుడు నన్ను శుద్ధిపరిచేస్తాడని అనుకోవడం తప్పు. మనం దేని చేత మనతో శుద్ధిపరచుకుంటామంటే దేవుని యొక్క వాక్యమును బట్టే కదండి. దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం సత్యాన్ని మనం గ్రహించగలుగుతామో ఆటోమేటిక్గా మన యొక్క ప్రవర్తన, ఆటోమేటిక్గా మన యొక్క మాట, ఆటోమేటిక్గా మన యొక్క విశ్వాసము చాలా చేంజ్ అయిపోతుంది కదండి. ఎప్పుడైతే మనం సత్యవాక్యాన్ని మనం ఎప్పుడైతే మనం జ్ఞాపకం చేసుకుంటామో మన యొక్క నడవడికలు మొత్తం చేంజ్ అయిపోతుంది. దేవుని బిడ్డ మనం ఏం చేయాలంటే దేవునిపై ఆధారపడి జీవించే వారు ఉండాలి. మనం దేవునిపై విశ్వాసం కలిగి దేవునిపై ఆధారపడే వారిగా మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు తప్పకుండా అట్టి కార్యాన్ని మనకి జరిపించేవాడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం 11వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను వచ్చే వరకు చదువుటయందును హెచ్చరించుటయందును బోధించుటయందును జాగ్రత్తగా నుండము. పెద్దలు హస్తక్షేపణము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలోనే ఉన్న వరమును ఆలక్ష్యము చెయ్యకుము. అంటే వరము అంటే ఏంటి? ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు మనకి ఏదైతే దేవుడిని మనం ఏదైతే మనం అడుగుతున్నామో అది ఇచ్చినప్పుడు దేవుడు సంతోషం అదొక విధం. చాలా మంది సాక్ష్యాలు చెప్తారు కదా, అయ్యా నాకు అది బాగాలేదు, అయ్యా నాకు ఇది బాగాలేదు, నా కొరకు ప్రార్థన చేయండి అని చాలా మంది ఏం చేస్తారు, సాక్ష్య జీవితాన్ని మనతో సంఘంలో పంచుకుంటారు. అది ఎప్పుడైతే నెరవేరుతుందో అది వరంలా భావిస్తారు దేవుడు. అందుకని అక్కడ 14వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును ఆలస్యము చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడినట్టు నిమిత్తము వీటిని చదవము చాలు. ఇక్కడ హస్తక్షేపం అంటే చేతులు ఉంచుట అనే మాటను మనం అర్థం చూస్తున్నది. అంటే హస్తక్షేపణము చేయగా ప్రవచన మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలోని వరం ఆలస్యం చేయకము. నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడినట్లు మనం ఏం చేయాలంట, మనస్ఫూర్తించి దీని యందు సాధకము చేసి, దేని యందు మనం సాధకం చేసుకోవాలి.
అంటే మనము ఇతర దేశాలు వచ్చేసి మనము అనేక డబ్బు సంపాదించేస్తే దానికి సాధకం అయిపోతుందా? మనము ఇతర దేశాలు వచ్చేసి అంటే ఇతర దేశాలు ఉంటే అందరికీ వాళ్ళ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ బట్టి మనం ఇతర దేశాలు రావడాన్ని మనము చూస్తున్నది ఏంటంటే, అయితే ఇక్కడ అందరికీ తేట కనపడాలంటే ఏంటి? దాని అర్థం ఏంటి? తేటగా కనపడ నిమిత్తం అంటే 4 చైన్లు, 4 ఉంగరాలు, ఏంటండి 4 ఫోన్లు పెట్టేసుకుంటే అందరికీ తేట కనపడిపోతామా? చెప్పండి. అంటే 4 ఉంగరాలు పెట్టుకున్నంత మాత్రాన, 4 చైన్లు తీసుకున్నంత మాత్రాన, 4 కారణంత మాత్రాన మన ప్రాప్తి ఏ విధంగా ఉంది? సో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందరికీ తేటగా కనబడే నిమిత్తం మనకి మనసును మార్చుకోవాలి. ఏం పెట్టాలి మొట్టమొదటిగా కదండి. మన మనసు మార్చకపోతే నువ్వు ఎంత బైబిల్ చదివినా వ్యర్థమే, నువ్వు ఎంత ప్రార్థనకు వెళ్ళినా వ్యర్థమే, నువ్వు ఎంత దేవుని సన్నిధిలో క్రియేట్ చేసినా వ్యర్థమే. మనము అభివృద్ధి దేవుడిస్తే మనము పొందుగలుగుతాం. మన సొంత ప్రయోజనాలతో మనం పొందుకోలేం కదండి. అయ్యా నాకు ఉద్యోగం లేదంటే దేవుడు తప్పనిసరిగా ఉద్యోగాన్ని దయచేస్తాడు. అయ్యా నాకు ఈ సమస్యలతో బాధపడుతున్నానంటే దేవుడు తప్పనిసరిగా సమస్య నుంచి విడిపిస్తాడు. అయ్యా నాకు ఈ యొక్క కుటుంబ సమస్యలతో బాధపడుతున్నానంటే దేవుని యందు మనం ఏం చేయాలంట? మోకరించి ప్రార్థించాలి. యవ్వన కాలంలో ఉన్నప్పుడు మనం మోకాల ప్రార్థన అవసరం కదండి. పెద్దవారు అయిపోయిన తర్వాత మోకాలు వంగాలంటే మనం చాలా మంది చూస్తాం కదండి సమాజంలో. ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంట? అయ్యా నాకు మోకాలు నిప్పుకోండి, నేను మోకాలు వేయలేనయ్యా. ఏంటంటే ఏమంటారు చాలా మంది? అయ్యా నాకు మోకాలు నిప్పుకోండి అయ్యా, నా మోకాలు వేసి ప్రార్థన చేయలేనయ్యా. అంటే యవ్వన కాలం ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలంట? మన యొక్క మనసు మార్చుకోవాలి. యవ్వన కాలం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంట? దేవునిపై ఆధారపడాలి. యవ్వన కాలం ఉన్నప్పుడు ఏం చేయాలంట? దేవునిపై పవిత్ర కలిగి జీవించాలి. మనం ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేం కదండి. పెద్ద వయసు మనసు మీద పడిపోయిన తర్వాత దేవునికి ప్రార్థన చేయాలంటే మనము చేయలేము. దేవుని బిడ్డ యవ్వన ప్రాయం అనేది చాలా ముఖ్యం. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా అనిపించుకున్న మనం ఏం చేయాలంటే యవ్వన ప్రాయంలోనే దేవునిపై మనుషులపై ఆధారపడితే ఎవరు మనకి సహాయం చేయరు కదండి. చాలామంది మనమే డిపెండ్ అవ్వకుండా పక్క వారి మీద డిపెండ్ అవ్వాలి. అది డిపెండ్ అవ్వకూడదని అనట్లేదు, కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రమే మనము డిపెండ్ అవ్వాలి. మనం ముఖ్యంగా చాలామంది చూసుకుందాంలే ఏమంటారంటే చాలామంది డిపెండ్ అయ్యి చూసుకుందాంలే, చేద్దాంలే, రేపొద్దున చేసుకుందాంలే అని చాలామంది ఆ యొక్క డిపెండ్ అవుతుంటారు. మనం మనుషుల మీద డిపెండ్ అవుతే మనకి ఏం అవ్వదు కదండి. మనం ఎవరి మీద డిపెండ్ అవ్వాలంటే, ఎవరిపై ఆధారపడాలంటే దేవునిపై ఆధారపడాలి. అప్పుడే మన మోకాలు అప్పటి నుంచే మన మోకాలు పొంగుకుంటా వస్తాయి. ఒక పాస్టర్ గారు చిన్న మాట చెప్పారు. మోకాళ్ళ దగ్గర కొంచెం మీకు అందరికీ తెలిసి ఉంటుంది, మోకాళ్ళ దగ్గర కాళ్ళ దగ్గర నల్లగా ఉంటుందంట, తెలుసు మీకు? అది ఉంటేనంట మోకాళ్ళ ప్రార్థన ఎక్కువ చేస్తున్నట్టంట. అది లేకపోతే అంటే మోకాళ్ళ ప్రార్థన చేయలేదంట. ఓ పాస్టర్ గారు నాకు అంటే మామూలుగా ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పారు, అది ఉంటేనే పరలోక రాజ్యాన్ని చేరతామని మాట చెప్పాడు. అది దేనికి సాదృశ్యం అంటే మన మోకాళ్ళ ప్రార్థనకి సాదృశ్యంగా. అంటే నల్లగుంటేనే పరలోక రాజ్యం మనం చేరతామా? చెప్పండి ఒకసారి. అది నల్లగుంటేనే, అది కాళ్ళ దగ్గర నల్లగుంటేనే పరలోక రాజ్యం చేరతామా? కాదే ఉంటారు. మన యొక్క మనసును మార్చుకుని ఎప్పుడైతే దేవునిపై ఆధారపడతామో తప్పనిసరిగా మనం పరలోక రాజ్యము చేరతాం దేవుని బిడ్డలారా. అందుకనే తిమోతి భక్తుడు చాలా పవిత్రమైన మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని బిడ్డలారా. నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండు. ఇలాగ చేసి నిన్ను నీ బోధన విను వారికి రక్షించు పొందువు. ఇక్కడ మనం 16వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నిన్ను గురించి నీ బోధన గురించి
జాగ్రత్తగా కలిగి ఉండుము. అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే పౌలు గారు తీమోతికి చెప్తూ జాగ్రత్తగా ఉండుము అనే మాటను ఇక్కడ చూస్తుంది. మనం బయట సమాజం చూసినట్లయితే ఈ సంవత్సరం కాక మొన్నటి సంవత్సరం ఏ విధంగా ఉందంటే చాలా మంది పబ్జీకి ఏమైపోయారు, లోబడిపోయారు. పబ్జీకి లోబడిపోయి తనకి జీవితాలను చాలా మంది నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుళ్ళ చిన్నపిల్లడు, నేను యూట్యూబ్లో చూసాను దేవుళ్ళ, చిన్నపిల్లడు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే ఫోన్ ఎలాగ ఆపరేటింగ్ చేస్తాడో ఆ మెంటాలిటీకి తయారైపోయాడు వాడు కదండి. ఆ ఫోన్ ఎలాగ మనం ఆ పబ్జీ ఆడినప్పుడు ఆపరేటింగ్ చేస్తామన్నా అలాగా ఆ మెంటాలిటీ తయారైపోయి ఏ విధంగా అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదేం పెట్టారు, మనం జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయం జాగ్రత్తగా ఉండాలి? మనం బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, సమాజంలో తిరుగుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే పక్క వారితో మనం మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు మరి ముఖ్యంగా మన ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోకపోతే కలిగే నష్టం మనకే కదండి, పక్క వారికి కలగదు నష్టం. ఆ నష్టాన్ని మనమే మన యొక్క ప్రవక్తన ద్వారా కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. బిడ్డలారా, మనం చూసినట్లయితే నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా కలిగి ఉండుము, వీటిని నిలకడగా వీటిలో నిలకడగా ఉండము. ఏమిటో నిలకడగా ఉండము. శుక్రవారం ప్రార్థనకు రాకుండా ఏంటండి, శుక్రవారం ప్రార్థనకు రాకుండా బయటికి తిరగడం అది నిలకడగా. శుక్రవారం ప్రార్థనకు రాకుండా అంటే శుక్రవారం అనే కాదు, దేవుని సన్నిధికి రాకుండా మనం సొంత పనులను చూసుకోవడం, దాంట్లో నిమగ్నం అయిపోవడమా? శుక్రవారం ప్రార్థనకు రాకుండా మన యొక్క సొంత పనులను చూసుకుని అటు నుంచి అటు ఇంటికి వెళ్ళిపోవడమా? కాదు దేవుని బిడ్డలారా, మన ప్రవక్తను నిలకడగా ఉండాలి. ఈ శుక్రవారం అని కాదు, మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి పనుల వల్ల, మనకి బిజీ వల్ల మనం శుక్రవారం దేవుని సన్నిధికి రాగలుగుతాం. కానీ ఇంటి దగ్గర అయితే సోమవారం స్టార్ట్ చేస్తే మళ్ళీ ఆదివారం వచ్చేంత వరకు కూడా ప్రార్థనలు ఉంటాయి. మనోళ్ళు ఏ ప్రార్థనకి వెళ్తారంటే బుధవారం ప్రార్థనకి వెళ్తారు మనోళ్ళు కదండి. బుధవారం ప్రార్థనకి, శనివారం ప్రార్థనకి వెళ్తారు, మళ్ళీ ఆదివారం వెళ్ళరు. తెలుసా విషయం మీకు? బుధవారం వెళ్తారు, శనివారం వెళ్తారు, ఆదివారం వెళ్ళరు. ఆదివారం అయ్యా నాకు బాగాలేదు అయ్యా కొంచెం పనుండి, వాళ్ళకి ఆదివారమే పనులు ఉంటాయి, మిగతా రోజులండి పనులు ఉండవు. తెలుసా కదండి? సోమవారం నుంచి శనివారం దాకా అందరు ఖాళీగా ఉంటారు. అందరు ఖాళీగా ఉండి అయ్యా ఆదివారం ప్రార్థన కాలేదమ్మా అంటే అయ్యా పని మీద బయటికి వెళ్ళండి, అయ్యా పని మీద నాకు చిన్న అవసరం అండి. ఆదివారమే దేవుని సన్నిధి పెట్టి బయట తిరుగుతున్నారు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండుము, నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా నిలకడగా ఉండుము. చాలా మంది మనం క్రైస్తవులు ఏం చేస్తారంటే పక్కవారు మాటే పట్టుకుని ఎలాడతారు కదండి. మీరు గమనించండి ఒకసారి, బయట సమాజంలో బయట మనుషులు చూసినప్పుడు, మన దేవుని బిడ్డలు చూసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక డిఫరెంట్ ఉంటుంది, ఒక వ్యత్యాసం అనేది ఒకసారి మీరు గమనించండి. ఇప్పుడు మన మీద అంటే అదే పట్టుకుంటాడు వాడు, రెండోది పట్టుకోడు దేవుడు. అది కాదు, మనం ఏం చేయాలంటే మన జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకని ఇక్కడ నిన్ను గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండము, వీటిలో నిలకడగా ఉండము. ఇలాగూ చేసినను నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు అనే మాట ఇక్కడ మాట్లాడుతుంది. అంటే బోధ అంటే ఏంటి? చాలా మందికి మంచి చెప్తే నచ్చదు, మరి ముఖ్యంగా క్రైస్తవులకి మంచి చెప్తే అసలు నిజమే దేవుని బిడ్డలారా. బయట సమాజం చూసినప్పుడు, మరి ముఖ్యంగా సంఘాలు చూసినప్పుడు, అయ్య బాబు నువ్వు ఎలాగుండంటే నన్ను భాష అలాగంటాడా, రేపు నుంచి నేను చర్చికి రాను
చర్చికి ఎవడు వెళ్తాడో నేను ఆడు అందుకు వెళ్తాను. సమాజంలో చాలా మంది ఉన్నారు దేవుని బిడ్డలారా. మన రక్షణ గురించినటువంటి నీ బోధన గురించి వినివారు నిన్ను చూసి రక్షణ పొందాలి. నిన్ను చూసి చెడిపోకూడదు దేవుని బిడ్డలారా కదండి. నిన్ను చూసి వాళ్ళు రక్షింపబడే వారికి ఉండాలి. కానీ మనము మన ప్రవక్తల గురించి వాళ్ళ లోకానుసారమైన జీవితాన్ని నీకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు. మరి ముఖ్యంగా దేవునికి ఆయన ఎందుకు వచ్చాడు? పాపం రక్షించడానికి వచ్చాడు కదండి. మనమే పాపం చేసి ఎదుటి వారికి మనం చెప్తున్నప్పుడు వాళ్ళు పాపంలో దిగిపోకుండా ఉంటారు దేవుని బిడ్డ. కంపల్సరిగా త్రుట్టిల్లో వదిలిపెట్టారు. అందుకని చాలా మంది సంఘాల్లో మంచి చెప్తే నచ్చదు. అరే నువ్వు చెడిపోరా అంటే వాడికి అదే నచ్చుతుంది. నేను కాకినాడలో థియాలజికల్ కాలేజ్లో చదువుతున్నప్పుడు సెంటినరీ ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ అని పెద్ద చర్చ్ అనమాట. ఒక పురాతనమైన 120 సంవత్సరాలు 150 సంవత్సరాలు ఉంటాయి. అయితే ఆ చర్చికి 2 పాస్టర్లు. అయితే ఒక ఆయన మెయిన్ అసిస్టెంట్ పాస్టర్, మీకు తెలిసి ఉంటుంది కదా, ఒక పాస్టర్ కూడా తెలిసి ఉంటుంది. ఒక మెయిన్ అసిస్టెంట్ పాస్టర్, మెయిన్ పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్కి సంఘంలో తగదయ్యింది. దేనికి? నీ వాక్యం బాగాలేదంటే నీ వాక్యము బాగాలేదు, నీ ప్రవర్తన బాగాలేదంటే నీ ప్రవర్తన నీ నడవడిక బాగాలేదంటే నీ నడవడిక బాగాలేదు అని తగదైనప్పుడు ఆ సంఘం ఏంటంటే 150 సంవత్సరాలు కలిగిన సంఘం 2 సంఘాలుగా విడిపోయింది. ఎందుకు? మనకి ప్రవర్తన వాళ్ళే కదా, అవును కదండి. మనకి నడవడిక వాళ్ళే కదా, మనకి బోధ వాళ్ళే కదా. ఆ సంఘం ఏమైపోయిందండి? 2 సంఘాలుగా. సముద్రం ఎలాగా ఒక కాలువ పిల్ల కాలువలో ఎలా చీకిపోద్దో ఆ సంఘం అలాగా చీకిపోయింది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు కదా తిమోతి భక్తుడు, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండము, వీటిలో నిలకడగా ఉండము. దేవుని బిడ్డలారా, దేవుని అంగీకరించిన మనము మన యొక్క నిలకడగా మనం జీవించాలి కదండి. ఒక చెట్టు ఒక వృక్షాన్ని మనం పాతినప్పుడు ఆ వృక్షం అక్కడే ఎదుగుతుంది. అది ఆ పెద్ద మనము ఎలాగైతే మనం తిరుగుతున్నాం అది తిరగదు కదా. ఇప్పుడు ఒక వృక్షము చెట్టు వేసినప్పుడు అదే పెద్దగా అయ్యి దానికి ఆ ఫలాలు ఇవ్వడానికి మనం చూస్తున్నాం కనుక అదే విధంగా విశ్వాస జీవితంలో మనం ఎదిగి 10 మందికి రక్షణ బోధించేటువంటి సత్యాన్ని మనము గ్రహించుకోవాలి కదండి. ఒక వృక్షము ఏ విధమైన ఫలాలు మనకి ఇస్తుందో, రుచికరమైన ఫలాలు మనకి ఇస్తుందో, ఆ రుచికరమైన జీవితాన్ని మనం ఈ లోకంలో మనము ఏం చేయాలంట? జీవించాలి. అది యవనస్తులైన కాదు దేవుని బిడ్డలారా, పెద్దవారు ఎవరైనా సరే, దేవుని అంగీకరించిన విశ్వాసం ఎవరైనా సరే, ఒక వృక్షం ఏ విధంగా మనం ఫలాలు ఇస్తుందో ఆ ఫలాలు ఇచ్చినట్టు మనం కూడా అదే ఫలాలు ఈ లోకానికి మనం ఏం చేయాలంట? వాక్యం ద్వారా ఈ లోకానికి పంచాలి కదండి. దేవుని బిడ్డలారా, మనం ఒక జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకని 11వ వచనం నుంచి 16వ వచనం వరకు అంతా కూడా దేవుడు చాలా చక్కని మాటలను ఇక్కడ మనం జ్ఞాపకం చేసినట్టు చూస్తున్న దేవుని బిడ్డలారా. మాటలోను, ప్రవక్తలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు సంఘంలో మనం ఏ విధంగా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మన ఇష్టం వచ్చినట్టు జీవించడానికి సంఘం కాదు, మన ఇష్టం వచ్చినట్టు కార్యాలు చేయడానికి సంఘం కాదు, మన ఇష్టం వచ్చినట్టు రావడానికి మనం వచ్చినప్పుడు మనకు ప్రవక్తలు ఏ విధంగా ఉండాలో, వెళ్ళిపోయేటప్పుడు మన ప్రవక్త ఏ విధంగా ఉండాలో అది చూసుకోవాలి మనం దేవుని బిడ్డలు. కానీ మన ఇష్టం వచ్చినటువంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుని మనము తప్పనిసరిగా దానికి తీర్పు పొందుకునే రోజు వస్తుంది కదంటే. తీర్పు పొందుకోలేమా దేవుని బిడ్డలారా? దానికి మనం ఏ విధమైన కార్యాలు చేసామో దానికి తప్పనిసరిగా మనము తీర్పు పొందుతాం. దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే మన యొక్క ప్రవర్తన యవ్వన కాలం అని కాదు, కానీ దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలంటే దేవుని అంగీకరించిన మనం చచ్చిపోయేంత వరకు కూడా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయన యందు మనం నిలకడగా ఉండాలి. మరి ముఖ్యంగా మన యొక్క ఈ లోక పరిస్థితి చూసినట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఏ టైంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు మనకి ఎదురవుతాయో తెలియదు. ఈ యొక్క రాజకీయాలు మనం చూసినట్లయితే నానా విధమైన రాజకీయాలు
మనం చూస్తున్నాం. ఎవడో రాజ్యాంగాన్ని మార్చేసి క్రైస్తవుల్నే లేకుండా చేస్తానని మాట్లాడుతున్నది. వాడి కొరకు మనము ఏం చేయాలి? ప్రయాసపడాలి కదండి. రాజ్యాంగాన్ని మార్చేసి క్రైస్తవుల్ని లేకుండానే ఈ లోకంలో అతము చాలా మనము ఇప్పుడు నుంచి మనకి అనేకమైన పరిస్థితులు మనకి ఎదురవుతాయి కదండి. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా, అలాంటి పరిస్థితులు కూడా మన ముందుకి వచ్చేస్తున్నాయి. అందుకే మనం ఏం చేయాలంటే సంఘంలో ఒక పిల్లర్ ఏ విధంగా, ఒక బిల్డింగ్కి పిల్లర్ ఏ విధంగా పటిష్టంగా ఉంటుందో ఆ విశ్వాసాన్ని మనము పటిష్టంగా కాపాడుకోవాలి. దేవుని బిడ్డలు మన విశ్వాసము మనము జారిపోకూడదు కదా. అందుకే కదా యవన కాలం ఉన్నప్పుడు ఆయన యవన బిడ్డలకు బోధిస్తున్నాడు కదా. యవన బిడ్డలకు కాదు కానీ ఇప్పుడు మనం దేవుని అంగీకరించిన మనం ప్రతి ఒక్కరు కూడా మనము ఆయనపై ఆధారపడి ఉండేవారికి జీవించాలి. అందుకనే యవన కాలం బట్టి ఎవరిని తృణీకరింపనీయక మాటలను, ప్రవక్తలను, ప్రేమలోను, విశ్వాసంలోను, ప్రవక్తలను, విశ్వాసం మాదిరిగా ఉండము. నేను వచ్చే వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండము. పెద్దలు హస్తక్షేపణము చేయగా ప్రచుర మూలంగా నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరము ఆలస్యం చేయకము. నీ అభివృద్ధి తేటగా కనబడు నిమిత్తము నమస్కరించి వీటి యందు మనము సాధకముగా చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, మన ఇంట్లో సాధకం చేసుకుంటాం కానీ దేవుని వాక్యం మనము సాధకము చేసుకో. ఒక కత్తి ఏ విధంగా పొదునెక్కుతుందో ఆ విధంగా మనం పదునెక్కాలి. దేవుని సత్యాన్ని ఈ లోకంలో సాటి చెప్పేవారుగా మనము తయారయ్యి ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకని అన్నింటిలో మనం సాధకం చేసుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని సాధకం చేసుకోవడం చాలా కష్టం. మనం ముఖ్యంగా దేవుని వాక్యం చదవాలంటే చాలా మందికి ఏం చేయాలి? బద్ధకం. దేవుని బిడ్డలారా, మనం ముఖ్యంగా చెప్పాలంటే కదా, అన్ని చదువుతాం, న్యూస్ పేపర్లు చదువుతాం, టీవీలు చూస్తాం, మనం అన్ని చదువుతాం కానీ దేవుని వాక్యం చదవాలంటే చాలా మందికి బద్ధకం. ఇక్కడ కథలు వచ్చిన తర్వాత మరీ బద్ధకం. నిజం, మనం అన్ని చదివేస్తాను అనుకుంటారు కానీ ఎవడు ఏమి చేయరు. నిజం దేవుని బిడ్డలారా, అందరూ అయ్యా నేను కొంతమంది పాస్టర్లు అడుగుతారు కదా, ఎంతమంది వాక్యం చదువుతున్నారంటే అందరిలో చేయలేపుతారు. దాంట్లో ఎవరు కూడా వాక్యం చదవదు. నిజం, దాంట్లో ఎవరు వాక్యం చదవరు. అందరూ వాక్యం చదవని చేయలేపుతారు కానీ ఎవరు వాక్యాన్ని గ్రహించుకునేటువంటి స్థితిలో ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకనే మనం ఏం చేసుకోవాలంటే వీటి అన్ని సాధకం చేసుకోవాలి మనం కదండి. మరి ముఖ్యంగా పవిత్రతలను చాలా మాదిరిగా ఉండాలి. మన ప్రవక్తను చూసే కదా ఇతరులు పలానా మంచోడయ్యా, పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఏం చేస్తారా? 10 మందిని 10 నీళ్ళు అడుక్కుని అంటారు కదా, వాళ్ళ కుటుంబం మంచిదేనండి, ఆనంద్ గారు ఉన్నారు, ఆనంద్ గారు మంచివారేనా అని అడుగుతారు కదండి. రాజేష్ ఉన్నారు, రాజేష్ గారు మంచివారేనా, పిల్లలైతే బాగా చూసుకుంటాడా అని 10 ఇల్లులు అడుక్కుని అంటారు కదండి. ఎప్పుడైతే లాస్ట్కి ఇల్లు వెళ్ళిన తర్వాత వాళ్ళు మంచోళ్ళయ్యా, మంచి కుటుంబం, అప్పుడు మంచి పాయింట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, అయ్యా మీ కొడుకుని మాకు కుదిరించాలని నిశ్చయించుకున్నామండి, అందుకే పెళ్లి చూపుకి వచ్చాం. అంత ప్రాసెస్ జరుగుతున్నప్పుడు దేవునిపై ఆధారపడి దేవుని అడుకోవడానికి ఎందుకు మనం వెనకబాటు పడుతున్నాం కదా. పెళ్లి చూపులకి అంత ప్రాసెస్ 10 ఇళ్ళు వెళ్ళి అడుక్కునే అంత పరిస్థితి మనకి ఎందుకు? డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడగచ్చు కదా కదమ్మా. ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినప్పుడు అయ్యా మీ కూతురిని మా కొడుకు ఇవ్వాలని చేయించుకున్నాం అని డైరెక్ట్ వాళ్ళ ఇంటికి అడగాలి కానీ 10 ఇళ్ళు ఎందుకు? 10 ఇళ్ళు ఈ కాలంలో 10 ఇళ్ళు అవసరం లేదు, డైరెక్ట్ పెళ్లి చూపులకి వెళ్ళిపోతున్నారు. అంతలా తయారైంది సమాజం. అంటే ఈ లోక ప్రేమలు కాదు దేవుని బిడ్డలారా, ఈ లోక ప్రేమ మన కొంతకాలం వరకే, మనం మట్లో పెట్టేంత వరకే ఈ లోక ప్రేమ. మట్లో పెట్టిన తర్వాత మనతోటి నీతో డబ్బు రాదు, ఆస్తు రాదు, 4 ఉంగరాలు రావు, 4 చైలులు రావు, 100 ఎకరాల భూమి నీకు రాదు. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకి ప్రవక్తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని బిడ్డలారా. అందుకని విశ్వాసులకు మనం విధంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. దేవుడు ఎప్పుడైతే మనం మాదిరిగా ఉంటామో దేవుడు తప్పనిసరిగా అట్టి కార్యం మన పట్ల జరిపిస్తారు. దేవుడు
ఎప్పుడైతే మనము ఇతరులకు మాదిరికరమైన జీవితాన్ని మనం జీవిస్తామో, ఇతరులకు మన తోటి సహోదరులకు ఏ విధంగా మనం మాదిరికరంగా జీవిస్తామో, మన మాదిరిని బట్టి వారు ఏం చేస్తారంట, దేవునిపై ఆధారపడతారు. దేవుని బట్టి మన మాదిరి సరిగ్గా లేకపోతే మనం ఎదుటి వాళ్ళు మార్చడం చాలా కష్టం కదండి. ఎదుటి వాళ్ళని మార్చి దేవుని నడిపించడం చాలా కష్టం. మనం మొట్టమొదటిగా మన ప్రవర్తన, చాలా మంది ఏం చేస్తారంట, మన ప్రవర్తన చూసే పర్లేదు మనోడు పెళ్లి చూపులకి సెట్ అవుతాడు, మన కూతురికి సెట్ అవుతాడు అని ఎప్పుడైతే మనం నిశ్చయించుకుంటామో అదే నిశ్చయిత మన దేవుని సన్నిధిలో దేవుని బిడ్డల మనం ఏం చేయాలంటే, ఇక సమాజంలో మనం ఏ విధంగా జీవించాలంటే దేవునిపై ఆధారపడి మనుషుల మీద ఆధారపడకూడదు. మనం ముఖ్యంగా యవనస్తులైన మనము మనుషుల మీద ఆధారపడితే మనం ఏం చేయలేం కదండి. ఎవరి మీద ఆధారపడాలి? దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఎప్పుడైతే మనం ఆధారపడతామో దేవుడు అట్టి కార్యాలు మన పట్ల జరిగిస్తాడు. అట్టి కార్యాలు నిజంగా మన పట్ల దేవుడు జరిగించే మన గొప్ప దేవుని బిడ్డారా. యొక్క వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మన మాటలోను, మన ప్రవర్తనలోను ఏంటంటే, మన పవిత్రతలోను ఏంటంటే విశ్వాసాలకు మాదిరిగా, అంటే ఇతరులకు మాదిరిగా మనము ఎప్పుడైతే మనం జీవిస్తామో తప్పనిసరిగా దేవుడు అత్యధికమైన విజయాన్ని మనకి కలగజేస్తాడు. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఎప్పుడైతే మనం మాదిరిగా జీవిస్తామో అట్టి కృప మన మీద ఉంటుంది, అలాగే ఇరుగు పరివారం మీద కూడా ఉంటుంది. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన తోడై ఉండి నడిపించును గాక. సమయించినటువంటి అధ్యక్షుల వారికి, సంకాపరైనటువంటి అన్నయ్య గారికి వందనాలు తెలియజేస్తాను. హల్లెలూయా. తమ్ముడు చాలా చక్కని వాక్యాన్ని తీసుకుని మనకి వివరించిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నాను. ఒక విషయాన్ని చెప్పి నేను ఇక్కడ సభలేదు కాబట్టి నేను ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేయడానికి ప్రభు నన్ను ప్రేరేపించినాడు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా ఇప్పుడు ఎన్ఎంసీగా ఉన్నటువంటి హాస్పిటల్ ఒమాన్లో గోబురా అనేటువంటి ప్రాంతంలో ఒక పెద్ద హాస్పిటల్ ఉంది. ఇంతకుముందు అది అట్లస్ హాస్పిటల్ అని ఉండేది. దానికి ముందు అది అట్లస్ మెడికల్ సెంటర్ ఉండేది. దానికంటే ముందు అట్లస్ స్టార్ మెడికల్ సెంటర్ అని పేరు ఉండేది. అది క్రమక్రమంగా చివరికి ఎన్ఎంసీ హాస్పిటల్ వాడుకొని దాన్ని డెవలప్ చేసి బాగా పెద్ద హాస్పిటల్ చేసి అరౌండ్ 60-70 బెడ్ హాస్పిటల్ అయింది. ఓ రోజు పొద్దున్న నేను డ్యూటీకి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక ఒమాని ఆయన వచ్చి భయంకరంగా కేకలేస్తున్నాడు. కేకలేసి, నిన్ను ఈరోజు నెక్స్ట్ ఫ్లైట్కి నేను ఇండియా పంపించేస్తాను, నేను నెక్స్ట్ ఫ్లైట్కి నువ్వు ఇండియా వెళ్ళిపోతావు, ఎవరు కాపాడుతారో ఎవరు ఆపుతారో నేను చూస్తాను. అప్పటికి నేను 10 సంవత్సరాలుగా నేను పనిచేస్తాను అక్కడ. చాలా చిన్న స్థాయి నుంచి నేను ఆ పొజిషన్లోకి వచ్చాను. ఆ ఒమాని ఆయన కాకలేసి భయంకరంగా వార్నింగ్ ఇస్తూ విధంగా మాట్లాడుతుంటే, సరే పర్వాలేదు, మీరు పంపిస్తే నేను ఇండియా వెళ్తాను, నా ఇంటికి వెళ్తాను, నేను మీ ఇంటికి వెళ్ళను. విషయం ఏంటి చెప్పండి. విషయం ఏంటంటే, నాకు డెలివరీ అయింది, నా భార్య డెలివరీ అయింది, ఆడపిల్ల జన్మించాలి, ఆడపిల్ల పుట్టాలి. డాక్టర్ గారు ఎప్పుడో చెప్పారు మాకు ఆడపిల్ల అని చెప్పేసి, కానీ మీ డాక్టర్లు మార్చేసి నా బిడ్డను మార్చేసి మీరు మగపిల్లని ఇచ్చారని చెప్పేసి ఆయన అంటున్నాడు. ఇప్పుడు నేను ఎక్కడికి తీసుకురావాలి ఇప్పుడు ఆడపిల్లని అండి? ఇప్పుడు నా వయసు చాలా చిన్నదే, అప్పుడు ఇంకా నేను చాలా యంగ్గా ఉండేవాడిని, మిస్లో కూడా ఒకసారి ఉండే కాదు. అప్పుడు అందరూ మా డాక్టర్లు వాళ్ళందరూ కూడా పెద్ద వాళ్ళు ముదుర్లు ఉన్నారన్నమాట, చాలా పెద్ద కార్లు వాళ్ళందరూ కూడా మంచి ముదుర్లు అందరూ ఉండి అయిపోయింది మనోడు పని. వాళ్ళ పెద్ద మేనేజర్ వచ్చాడు ఇక్కడికి, ఏంటి పెద్ద మేనేజర్ వచ్చాడు అని చెప్పేసి మనకి తల పండిపోయి ఉన్నాం, మన మీదకి మేనేజర్ వచ్చాడు బుడ్డగాడు, అయిపోయింది పని అని చెప్పేసి అందరూ తమాషా చూస్తున్నారు. ఇక్కడ చెప్పండి, ఆ సమయంలో హాస్పిటల్ నుంచి నేను అక్కడ పంచింగ్ చేసుకుని నేను లోపలికి వెళ్తున్నాను, రూమ్లోకి నా క్యాబిన్లోకి వెళ్తున్నాను. ఆ టైంలో ఈయన క్యాబిన్లేసి పెద్ద గొడవ చేస్తూ ఉన్నాడు. ఆయనతో మాట్లాడి, సార్ మీకు ఏదైనా ఉంటే మనం మాట్లాడదాం రండి అని చెప్పేసి లోపలికి రమ్మంటే రావట్లేదు, ఆఫీస్ లోపలికి రమ్మంటే రావట్లేదు, ఆయన రావడానికి కూర్చోవట్లేదు. నాకు 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 ఆడపిల్లే కావాలి, మగపిల్లోడు ఇచ్చారు మీరు అని చెప్పేసి గొడవ పెడుతున్నాడు. వెంటనే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరిని పిలిపించేశాను, ఎందుకంటే ఆయన మాట ఏం లేదు, లోపలికి రమ్మంటే రావడం లేదు. కావాలంటే ఫోన్ చేసి పోలీసులు రమ్మని చెప్పేసి మనం ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు.
వెంటనే హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరినీ పిలిపించాను, థియేటర్లో ఉన్నటువంటి రోస్టర్స్ అన్ని తీసుకొచ్చి ఇదిగో గత 2-3 రోజులకి ఎంతమంది పిల్లలు జన్మించారు, ఎంతమంది ఏ వార్డులో ఉన్నారు, ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారు, మొత్తం డీటెయిల్ అన్ని తీసి వాళ్ళకి చూపించి గమనించింది ఏంటంటే నాకు తెలియదు, అవి తీసే వరకు నాకు తెలియదు. చూపించిన తర్వాత అటు 2 రోజులు తర్వాత 2 రోజులు ఏ డెలివరీ అవ్వలేదు. ఒకే ఒక డెలివరీ అయింది ఏంటంటే ఆ ఉమ్మని డెలివరీ. ఆ డెలివరీలో బాబు పుట్టాడు. ఆయన అంటాడు నాకు అమ్మాయి కావాలి, నాకు అమ్మాయి చెప్పింది డాక్టర్ ఇంతకుముందు ఎవరో చెప్పారంటే అమ్మాయి అని చెప్పేసి దాన్ని పట్టుకుని ఆయన అమ్మాయి అని చెప్పేసి ఆయన బట్టలు అమ్మాయి బట్టలు కొనేసాడు, అన్ని అమ్మాయి కొనేసాడు. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడు, ఇవన్నీ మేము కొనేసాం. ఇప్పుడు నాకు బాబుని ఇచ్చారు, మీరు డాక్టర్లు మార్చేశారంటాడు ఆయనకి ఎలా చెప్పాలి? ఇప్పుడు గమనించండి, నేను చెప్పాను అప్పుడే సరిగ్గా అప్పుడే అది వచ్చింది హాస్పిటల్స్లో మీరు సీసీటీవీ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి. రిజిస్టర్స్ చూడండి, మా పేషెంట్స్ మా డాక్టర్స్ చూడండి, లేకపోతే మా స్టాఫ్ చూడండి, మాకు ఉన్నటువంటి సీసీటీవీ చూడండి, ఏదైనా చూడండి. మీకు ఉన్నటువంటి డెలివరీకి మీకు భగవంతుడు మీకు అనుగ్రహించింది క్షేమంగా శుభ్రంగా ఉన్నటువంటి బాబుని ఇచ్చాడు, ఇదిగో మీరు చూడండి అని చెప్పేసి అంటే చివరికి అవన్నీ చూసుకుని ఆయన సమాధానపడి క్షమాపణ చెప్పి వెళ్ళిపోయాడు. చివరికి లాస్ట్ వెళ్తా పట్టుకుని ముద్దు కూడా పెట్టి వెళ్ళాడు. విషయం ఏంటంటే పిల్లలు చెప్పనండి, చిన్నవాడిని అడ్మినిస్ట్రేషన్కి వచ్చిన తర్వాత నాకు చాలా చిన్న వయసు ఉన్నది. నేను చాలా చిన్న వయసులో నేను గల్ఫ్ దేశానికి వచ్చాను. 22-23 నాకు అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, వెంటనే వచ్చాను. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాసినటువంటి సమయంలో అదే వయసు. పౌలు గారు తిమోతికి రాసినటువంటి సమయంలో ఆయనకి 20-24 వయసు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ సమయంలో ఈ తిమోతి ఒక సంఘానికి నాయకుడిగా ఉండి సంఘ పాస్టర్గా ఉండి పరిచయం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకి ఇస్తున్నటువంటి సూచనలు ఇక్కడ ఎలా ఉన్నాయంటే, మొట్టమొదట యవనస్తుడిగా నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు యవనస్తుడు అని చెప్పి సరే ఈ బుడ్డాగడరా, వీడికేం తెలీదు, శుక్రవారం వస్తే ఆడు జలాకి తిరుగుతాడు, లేకుంటే అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అని చెప్పేసి ఎవడు నువ్వు ధృవీకరించడానికి అవకాశం ఇవ్వకుండా నీ ప్రవర్తన నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈరోజు నేను ఒకప్పుడు ఒక రాడికల్గా ఉన్నటువంటి నేను చెప్పాను మీ గతంలో, ఆర్ఎస్ఎస్ వాళ్ళతోటి, బీజేపీ లేకుంటే ఏబీపీ వాళ్ళతోటి, లేకుంటే నేను చెప్పినటువంటి మా పాత గురువు గారు వెంకయ్య నాయుడు గారితో తిరిగినటువంటి దినాల్లో చాలా రెబల్గా ఉండేవాళ్ళం. తర్వాత గల్ఫ్ వచ్చిన తర్వాత దేవుడు దెబ్బ కొట్టాడు, నేను మారాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను మారాను అంటే ఎవరు నమ్మలేదు. తర్వాత నా ప్రవర్తన చూసి నా ప్రవర్తన చూసి నా మాటలు చూసి నేను చేస్తున్నటువంటి పనులు చూసి అప్పుడు వాళ్ళు నమ్మరు, నిజమే వీడు మాట్లాడరా అని చెప్పేసి. పౌలు గారు కూడా ఇంతకుముందు గతంలో ఎవరు నమ్మలేదు. అక్కడ పౌలు గారు వెళ్ళి అన్నాడు, నేను నమ్ముకున్నాను, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నన్ను కొట్టాడు, నేను మారాను, ఇదిగో దేవుడు నాతో మాట్లాడుతాను, నా కళ్ళు తెరవబడ్డాయి, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ఉపవాసం ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, యేసు నిజమైన దేవుడు అని చెప్పేసి ఆయన సాక్ష్యం చెప్తుంటే అప్పుడు ఎవరు నమ్మలే. కానీ తర్వాత దినాల్లో బర్నబా చూసిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన కన్నీరు కాస్తున్నాడు, ఆయన ఉపవాసం ఉంటున్నాడు, క్రీస్తువుని గురించి సువార్తను గురించి నమ్ముతున్నాడు, ఎక్కడ ప్రార్థన పెట్టినా నమ్మకంగా వెళుతున్నాడు, తన ప్రవర్తన విషయంలో తన సమస్త విషయంలో జాగ్రత్తగా ఉన్నాడని చెప్పేసి చూసి బర్నబా ఏం చేస్తాడంటే ఆయన పట్టిన తర్వాత సంఘాన్ని తీసుకొచ్చి ఇదిగో నేను కూర్చి పౌలు ఇప్పుడు మారాడు, ఇంత ముందులా సౌలు కాదు అని చెప్పేసి ఆయన ప్రవర్తన చేస్తాడు, సాక్ష్యం చెప్పాడు. ఈ రోజున ఎవరు మనం చూసి ఇదిగో పెద్దవాడు సాక్ష్యం చెప్పాలి ఏంటంటే ఈ కుర్రవాడు లేకుంటే ఈ అమ్మాయి చాలా చక్కనిది, చాలా మంచిది అని చెప్పేసి సాక్ష్యం చెప్పాలి. ఎలాగా? మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి. నేను ఈ మధ్య కాలంలో కథలు వచ్చినది కూడా ఒకసారి ఈ అనుభవం నేను చూశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఒక మోహన్ గారు అని చెప్పేసి తమిళ ఆయన, గత 25-30 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి స్మోకర్. ప్రతి గంటకి 2 గంటలకు ఒకసారి సిగరెట్ తాగాలి ఆయన, తాగకపోతే ఆయన ఉండలేడంట. ఆయన హాస్పిటల్లో పనిచేస్తూ ఉన్నాడు. నేను హాస్పిటల్కి అప్పుడే నేను వచ్చాను. 2 రోజులు నేను నా రౌండ్స్ చూసుకుంటాను, నేను నా పరిస్థితిని చూసుకుంటున్నాను. 2 రోజులు నన్ను చూసాడంట. ఈ మధ్య చెప్పాడు, మొన్న ఇంటికి పుట్టినరోజు రమ్మంటే వెళ్ళాను. పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏంటంటే, సార్ మిమ్మల్ని కేవలం 2 రోజులు చూసాను హాస్పిటల్లో. 2 రోజులు చూసిన తర్వాత మీకు భయపడి బయటికి గంటకి సిగరెట్ తాగడానికి వెళ్ళేవాడిని మానేశాను సార్. ఏంటి గంటకి బయటికి నేను సిగరెట్ తాగడానికి వెళ్ళేవాడిని, మిమ్మల్ని చూసి మానేశాను సార్. నేనేమని చెప్పలేదు, ఆయన నాకు సిగరెట్ తాగుతాడని తెలియదు, లేకపోతే ఆయన ఇంకోటి తెలియదు. మిమ్మల్ని చూసి నేను సిగరెట్ తాగడం గంటకి వెళ్ళడం చూసి భయపడి మానేశాను. ఆ మానవుడు ఏమైపోయిందని మొత్తానికి మానేశాను. ఎప్పటి నుంచి? 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అలవాటు. ఎన్ని సంవత్సరాల నుంచి? 25-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అలవాటు
కేవలం ఏదో నాకు ఏదో భయపడి నేను ఏదో స్ట్రిక్ట్గా ఉన్నాను లేకపోతే నేను ఇంకోటాను అని చెప్పేసి ఏదో భయపడి ఆయన వెళ్ళి కూడా గంటకి వెళ్ళి కూడా మానేసి అలా ఆగి ఆ 8 గంటలు డ్యూటీ అయిపోయిన తర్వాత అని చెప్పేసి అలా పోసుకుని ఇప్పుడు ఏమైందంటే అలవాటు మొత్తం మానేసాడంట. ఆయన అంటాడు మీరు కారణం అంటాడు. నేనేమని చేశానండి? నేను చేసింది ఏమీ లేదు. నేను కనీసం ఈ సిగరెట్ మంచిది కాదు చెడ్డదని కూడా చెప్పింది కూడా లేదు అసలు నాకు. ఇప్పుడు గమనించండి, మనం చూసి బ్రతుకులు మార్చబడాలి. మనం చూసి ఒకళ్ళు మాదిరిగా చూడాలి. అరే ఈయన ఇలా ఉన్నాడు అని చెప్పేసి ఆ మాదిరిని మనము ఎలా ఉండాలంటే ఒక మాదిరి. ఇక్కడ అంటున్నాడు కదా పౌలు గారు అంటాడు కదా తిమోతితో, నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నువ్వు మాట మాట్లాడితే మాదిరిగా ఉండాలి, నువ్వు పని చేస్తే మాదిరిగా ఉండాలి. ఇక్కడ నిలబడి సాక్ష్యం చెప్పడం కాదు, ఇక్కడ నిలబడి వాకింగ్ చెప్పడం కాదు, ఇక్కడ నిలబడి కేకలేయడం కాదు. కానీ ఆ కార్యాలయం ఎక్కడ ఉండాలంటే మన నిజ జీవితంలో మనము చూపించాలి. ఇక్కడ ఏంటిది దేవుని వాక్యం ఉంటుంది కదా, మట్టి పెంకి మీద అంటే వెండిపోత పూసినట్టు మనం బ్రతుకులు ఉండాలి లేదు. అందుకని చెప్పేసి యేసుప్రభు అంటే డైరెక్ట్గా మీరు సున్నం కొట్టినట్టు సమాధులు అంటాడు. పిల్లరా అలాంటిది కాకుండా మనం నిజంగా నిప్పు అయితే నిప్పుగా ఉండాలి. ఎస్, మనము యవనస్తులు అంటే యవనస్తులు ఉండాలి. తప్పుడు అంటున్నాడు పెళ్ళైన వాళ్ళే యవనస్తులు అంటున్నాడు. చాలా తప్పది. మీరు చేయలేరు జకరయ్య గారు చేసినటువంటి పని. మీరు తెలుసా, మనకున్నటువంటి పెద్దవాళ్ళలో మన స్వామి గారు ఉన్నారు, బ్రదర్ చంద్ర గారు ఉన్నారు, లేకపోతే ఇంకొక పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు చేసినటువంటి బరువైన పనులు కానీ వాళ్ళ కార్యాలు కానీ మనం చేయలేము. మనం కదా ఎవరొస్తున్నాం, వాళ్ళు ఎవరొస్తున్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎవరొస్తున్నారండి, చెయ్యి ఇరిగిపోయింది, ఆయన బొట్టనీళ్ళు ఇరిగిపోయింది. నేను చూశాను, స్వయంగా నేను చూశాను, బొట్టనీళ్ళు ఇరిగిపోయింది. మీరు ఆ బండి చూస్తే భయపడిపోతారు. అంత పెద్ద బండి మీదకి ఆయన ఎక్కి ఆయన పని చేస్తున్నాడు అక్కడ. అంత పెద్ద బండిని ఆయన 4 వేళ్లతో కంట్రోల్ చేస్తున్నాడు అక్కడ. ఒక టైర్ ఎంతో తెలుసు నాకంటే హైట్ టైర్ అది, బండి టైరు. పిల్లలు గమనించండి, మనల్ని చూసి ఇతరులు నేర్చుకోవాలి. మనం చూసి ఇతరులు ఒక మాదిరిలోకి వెళ్ళాలి. మనం చూసి ఇతరులు అరే వాడు మాట్లాడితే జరుగుతుంది, వాడు మాట్లాడిస్తే చేస్తాడు, వాడు వస్తాడంటే వస్తాడు, మాట తప్పడు, వాడు చేస్తాడంటే చేస్తాడు, వాడు మంచివాడు. ఆ ప్రవర్తన, ఆ సత్ప్రవర్తన, ఆ కార్యాలు మనలో ఉండాలని చెప్పేసి తిమోతి గారికి పౌలు రాస్తూ అంటున్నాడు. నీ ప్రవర్తనలో, నీ మాటలో, సమస్యలు కూడా ఎలా ఉండాలి? మాదిరిగా నువ్వు ఉండాలి. ప్రేమ చూపిస్తున్నావా? మాదిరిగా ఉన్నట్టు ప్రేమ చూపించాలి. ఇలా దేవుడి మాటల ద్వారా మనం దీవించి ఆశ్రయించడం కాక. శాస్త్రిగా చెప్పినటువంటి వాక్యము చాలా విలువైనదండి. బ్రదర్ రాజకుమార్ అని చెప్పింది. మన ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలని చాలా గొప్పగా వివరించారు. మన ప్రవర్తన చాలా విలువైనది. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, సూత్రిపదాతవై. రాజుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వనికర మార్గమునందు నన్ను సేవించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విలువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విలువను నీతో సహవాసం. అరచుడా యేసయ్యా, నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. కానుకల కొరకు
గారు వచ్చి ప్రార్థన చేయొచ్చు. అయితే మనం ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఆయన ఈ ఆరాధన అంతా నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఆయన కృప చేత సమస్తాన్ని ఆయన జరిగించారు. ఆయన కనికరమ చేత సమస్తాన్ని మనకు అనుకూలపరిచినందుకే దేవునికి వందనాలు. ఆయన కృప నిరంతరం మనం ఆనందించుతూ ఆయన సన్నిధిని మనం వెతికే వారముగా మన అనునిత్యము ఉండాలని ఆశిస్తాం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధ ప్రేమల తండ్రి మా నాయన నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. యేసయ్యా నీ కృప చేత ప్రభా ఈ ఆరాధన అంతటి మీరు ఎంతగానో ప్రభా ప్రేమించి ఆశీర్వదించి నీ కనికరమును ప్రభా మా మీద చూపించి ప్రభా నడిపించిన విధానం బట్టి మీకు వందనాలు. రాజా వచ్చిన ప్రతి వారిని ప్రభా మీరు రాజా వేరేట్ల దీవెనలతో మీరు ఆశీర్వదించి పంపించండి అయ్యా. నీ మహిమను వారి మీద ఉంచండి తండ్రి. ఇదిగో వారి గుప్పిల్ని విప్పి తండ్రి ప్రభా రాజా వారి సంపాదనలో తండ్రి ప్రభా సమస్తాన్ని ప్రభా ఎన్నో అక్రవసతులను ప్రభా నీ సన్నిధిని ప్రేమించి ఇచ్చిన ప్రతి రాజా రియాలను మీరు దీవించండి. నీ మహిమ చేత అది రెట్టింపు ఆశీర్వాదంగా వారికి మీరు మార్చండి రాజా. వారి పని పనుల్లో ప్రభా మీరు తోడై ఉండండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ మహిమను వారి మీద ఉంచండి అయ్యా. నీకు వందనాలు చెల్లించుకున్నాము. ఇదిగో ఈరోజు వాక్యం ఎత్తబడిన రీతిగా తండ్రి రాజా ఇదిగో సంఘంలో ఉంటేనే పరిశుద్ధ చూపించట్లోనూ రాజా బయటికి వెళ్ళేటువంటి మా పాప జీవితంలో మేము పడిపోకుండా నాయన నీకు స్తోత్రములు రాజా. ఎక్కడికి వెళ్ళినను ఏ స్థలంలో ఉన్నను ఒంటరిగా ఉన్నను తండ్రి ప్రభా నీకు స్తోత్రములు. మా ప్రవర్తనలోను మా మాటలోను మా పరిచర్యలోను సమస్తములో నేను ఘనపరిచే వారంగా మేము ఉండడానికి మాకు సహాయం దయచేయండి. ఇదిగో రాజా నీకు స్తోత్రములు. ఉన్న ప్రార్థనావసరాలన్నీ మీరు తీర్చున్నాయా. అద్భుత కార్యాలు జరిగించండి కానీ నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీ మహిమను మేము పొందుకున్న వారమై అనేకులకు మాదిరిగా మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించండి. మీ ధన్యతను మాకు దయచేయనైనా నీకు స్తోత్రములు. మీరు ఏ రీతిగా మాదిరిగా ఉండి ప్రభా రాజా మాకు చూపించారో ఇదిగో మనిషి రాజా రూపంలో వచ్చినను తండ్రి ప్రభా ఏ పాపము ఎరుగక తండ్రి ప్రభా ఎన్ని శోధనలు వచ్చినను తండ్రి ప్రభా మీరు జయించి ఇదిగో ఈ రీతిగా జీవించండి మీ వల్ల కూడా అవుద్ది అని చెప్పి ప్రభా మీరు చెప్పారు. ఆ రీతిగా మేమును ఉండడానికి సహాయం దయచేయండి. నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని భద్రపరచండి. సమస్త ఆశీర్వాదాలు కారకులుగా మమ్మల్ని మార్చండి అయ్యా. నీకు స్తోత్రములు తండ్రి ప్రభా రాజా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. అనే ప్రసాద్ గారి ప్రభా మీరు జాగ్రత్తగా నడిపించిన దాన్ని బట్టి మీకు వందనాలు. నీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా ఈ రోజు యవనస్తుల కొడుకుని మీరు కృపచేత నడిపించారు రాజా. నడిపించిన ప్రభా సహోదరుల ప్రభా నీకు వందనాలు చెల్లించుకున్నాం. శ్రీనివాసుని మీరు దీవించండి రాజా. పాల్గొన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వాక్యం విన్న రాజకుమార్ తమ్ముడిని మీరు దీవించండి అయ్యా. నీ మహిమలో ప్రతి ఒక్కరు కూడా ప్రభా ఇంకను బలపడాలి. నీ సన్నిధిలో ఇంకను వాడబడాలి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలో తీసుకుని మీరు బలపరచుని ఆశీర్వదించండి. సమస్తాన్ని మీ చేతికి ఇదిగో వెళ్ళుచుండగా మీ కృపా కాపుదలు మాకు దయచేసి తండ్రి ప్రభా సకాలంలో మా గృహాలు మేము చేరుకోవడానికి మీకు సహాయం దయచేయండి. ఈ సన్నిధి కాంతిని అనునిత్యం మా మీద రాజా ఉదయింపజేసి మమ్మల్ని భద్రపరిచి ఆశీర్వదించమని అతి త్వరలో రాయన యేసు నామమున వేడుకొంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవునికి ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సమాధానము కాపుదల రక్షణ ఇప్పుడు మనకును మన కుటుంబాలకు సకల పరిశుద్ధులకును ఎల్లకాలము తోడేండి నడిపించి వర్ధిల్ల చేయను గాక. యేసు రక్తమే జయం, ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు నామమున సంపూర్ణ విజయం కలుగు గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన మనస్సు యవ్వనంగా ఉంటే మనం ఎప్పుడు యవ్వనంగా ఉంటాం. ఆమేన్. మన మనసు ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ గాడ్.